దేవుడు మనందరినీ వరకు సజీవ శక్తి ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని దేవుని మందిరానికి తోడుకుని వచ్చి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారంగా ఉన్నాం. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో ప్రభువుని స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైన సమయంలో మనందరం కలిసి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన్ని నామాన్ని కనపరుద్దాం. మనలో మనం మరుగుపరుచుకొని ప్రభువుని మన జీవితాల్లో హెచ్చిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరిచిన దినం దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయంలో మరి అందరం కూడా లేచి నిలబడి స్తుతి చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. లక్ష్మీకుడిగా ప్రేమించిన మా పల్లవ ప్రీతండి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ గడిచిన దినాలన్నింటిలో కూడా మీరు మా తోడు వేయండి, మమ్మల్ని రెక్కల నీడ కింద భద్రపరిచి సంరక్షించి ప్రభు ఎంతవరకు మీరు మాకు ఇచ్చిన యొక్క ఆయుష్కాల దినాలను బట్టి నీ మందిరానికి తోడుకొచ్చిన విధానం బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మా జీవితాలు మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. గడిచిన దినాల్లో మా పనిపాట్లలో రాకపోకల్లో మా ఉద్దేశంలో తలంపులో సమస్తంలో మీరు తోడయండి. ఇక అపాయమైన కీడి నుండి శోధన నుండి దృష్టి నుండి మమ్మల్ని తప్పించి రక్షించారు. దాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. హృదయకాల సమయంలో సత్య సువార్త సహవాసం చిన్న మందగా మేము కూడి ఉన్నాం. మా ప్రభావ ఈ పరిశుద్ధ సహవాసంలో పరిశుద్ధులైన దేవుడుగా మీరు మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా తండ్రి నీకు స్తోత్రాలు అయి ఉన్నారు. మా ఒక్కొక్క జీవితంలో చేసిన అనేకమైన ఆశ్చర్యకరమైన మేళ్లు మహోపకారం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రభు యొక్క ఆదివారపు ఆరాధన మా తండ్రి నీకు మహిమార్థంగాను మాకు ఆశీర్వాదకరంగా జరగడానికి మీరు కృప చూపించమని కూడా అడుగుతున్నాం. ప్రతి అడ్డంకాలను అన్ని కూడా తొలగించి మీరు మహిమ పొందమని కూడా అడుగుతున్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభ చంటి బిడ్డని మొదలుకొని వృద్ధాప్యం ఉన్న వారి కొరకు పేరు చెప్పని మేము జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. మీ స్తోత్రాలు ఏమన్నా వారి నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత కూడా నీ మహిమ శైలిలో తీర్చమని కూడా అడుగుతున్నాం. అనాగ్రస్తులుగా నన్ను ముట్టి స్వస్థపరచండి, లేవనెత్తమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి, నీ కార్యాలు జరిగించమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు వృద్ధాప్యం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన బలమును శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. సాతాను బంధకములు ఉన్న వారిని విడిపించమని విడుదల అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలయ్య. ఈ యొక్క సత్య సహవాసాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీరు చూపిస్తున్న కృపను బట్టి, కనికరాన్ని బట్టి, జాలిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు ఈ దినం ఈ విధంగా మేము ఉన్నామంటే కేవలము మా నీతి కాదు కానీ నీ యొక్క ఉచితమైన కృప అని మేము నమ్ముతున్నాం తండ్రి. మా శక్తి చేత మా బలం చేత మేము ఆధారపడక మా ప్రభా నీ మీద మేము ఆధారపడి ఆనుకుని మేము జీవించట్లో సహాయం చేయండి. మాకు ఆలోచనకర్తగా ఆదరణకర్తగా మీరుండి మమ్మల్ని నడిపించమని కూడా అడుగుతున్నాం, సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. కృప మధ్య నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ప్రాంతంలో ఉంటారు సునీల్ని, సుజీని, ఇక ప్రభు ఇచ్చిన బిడ్డల్ని ఇరువుని కూడా నీ కృపలో భద్రపరచండి. వారి రాకపోకల్లో సహాయం చేయండి. బిడ్డలు ఇరువురు చదువుతుండగా కావాల్సిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి మా ప్రభా. నీ స్తోత్రాలు ప్రభు సునీల్ సుజీ చేస్తున్న పనులను ఆశీర్వాదకరంగా చేయమని కూడా అడుగుతున్నాం. బిడ్డలకు మీ జ్ఞానం ఇవ్వండి మా తండ్రి. నీ చిత్త ప్రకారంగా ప్రభావ మేమందరం కూడా నడవడానికి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి నీ కృప చూపించి నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకోమని కూడా అడుగుతున్నాం.
సాయం చేయడానికి అనేక మంది మా ప్రభా మా దూర ప్రాంతాలు మా బంధువులు మిత్రులు ఉన్నారు మా తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు చెప్పండి నీ కృపలో వారిని భద్రపరచుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మేము దేన్ని మేము ఆశించడం లేదు కానీ కేవలం మా ప్రభ నీవు మాకున్నావని తండ్రిగా ఆశీర్వదకంగా ఉన్నావని సంతోషంతో ఆనందంతో హర్షిస్తున్నావు ఈ ఉదయకాల సమయంలో ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఉండండి తండ్రి. సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులను అరుగంతలను మూలంతలుగా వాటిని ఫలింప చేయండి తండ్రి. ఈ వ్యతిరేకంగా ఏ ఆయుధాలు వర్తిల్లకూడదు వాటిని అన్నింటిని కూడా రూపమాపమని కూడా అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా మాకు మందిరంలో జరుగుతున్న పరిచర్యను కూడా మీకు మాకు ఆశీర్వాదకరంగా ఉంటూ నీకు భయంకరంగా ఉంటూ సహాయం చేయండి. కార్యాలు జరిగించుకోమని కోరుతున్నాం. ఆటంకాలన్నింటిని కూడా తొలగించండి తండ్రి. ఈ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లించుకోమని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించండి. ఇది ప్రభు స్తుతి ఆరాధన మీరు నుండి ప్రార్థించే వారితో మీరుండి ఈ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని కోరుతున్నాం. ఉత్తర పశ్చిమ భాగాలు రాత్రి ధ్యానంలో మీరుండి మహిమ పొందమని అడుగుతున్నాం. ఈ యొక్క జీవ మాటలు మాకు వినిపించండి ప్రభా. తద్వారా మా జీవితాలు మా హృదయాలు మా కుటుంబాలు మేము పట్టుకుని ముందుకు సాట్లో సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. అనేక మందికి మాదిరికరమైన జీవితాలు జీవించడానికి ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. యువతకాల ఆరాధన మనం నీ చేతికి సమర్పించుకుంటున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కోరుచు. ఈ పొద్దున మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 470వ కీర్తన మనందరం కలిసి పాడుకున్నాం. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్యమే ప్రేమ సారము, చటించుడు విశేష లక్షణ సునామము, వీరు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారు ఆనందముతో నన్నాడు కోయుదురనే వాగ్దత్తంబుతో మన్నాన గోరు భక్తుల నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 సమీపమందు నుండునే చావు కాలము సదా నశించుకోవు వారికి సుభాగ్యము. విదంబులు పగోరియాశతోడ నిత్యము నీపేచు బృందము. చాటుదాము 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 సత్యసువార్తను చాటించుడి మనుష్య జాతి యేసు నామము, చాటించుడి అవశ్యమే ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాత్మకము, వీరు పర్యంతము. హల్లెలూయా. సమయంలో ఉత్తర పశ్చిమ భాగాన్ని
చదువుతామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా 57వ అధ్యాయము 11 నుంచి 21 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి కుమారి రమ్య ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదవవలసింది కోరుచు. యెషయా 57వ అధ్యాయము 11 నుంచి 21 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. ఎవరికి తెలిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతుంది. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతుంది. దాని కాలం నుండి నేను మౌనముగా నుండి నడుననే కదా నీవు నాకు భయపడుట లేదు. నీవు మొదపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించి దాని వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొనపోవను. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడిని ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు నలిగిన వాడి ప్రాణము ఉజ్జీవింపచేయుటను వినయము గలవారి యొద్దన దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వారి లోకత్వాలు కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టిదని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించుకొని వారు తిరగబడి తమకు ఇష్టమైన మార్గంలో నడుచుకు వచ్చింది. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించు, వారిలో దుఃఖించు వారిని వాదార్చు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులను సమీపస్థులను సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచినని యెహోవా సెలవిస్తున్నాడు. అది నిమ్మలంపలేదు, దాని జలములో భూమును మైలను పైకి వేయి. దృష్టిలో నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చదవబడిన యొక్క వాక్య భాగాన్ని మన మధ్యన ఉన్నట్టు సొంత దేవకరకలు ముందుకు వచ్చి మనకు వివరించవలసిందిగా కోరుతాం. దేవుని నామానికి వందనాలండి. మరి మనల్ని గడిచి వారమంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రక్తచాటును భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధానములకు మనలందరినీ తీసుకొచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రమ్య గారు చదివిన విధంగా ఇప్పుడు యెషయా 58వ అధ్యాయంలో 11 నుంచి 21 వచనాలు మనం ఒకసారి చూద్దామండి. ఎవరికి గడిచి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతుంది. నీవు కళ్ళగాడి నన్ను జ్ఞాపకము చేసుకోకపోతుంది. ఒక కారణం నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీకు నాకు భయపడలేదు. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దారి తప్పిపోయి మాట వినకుండా జీవిస్తున్నారో వాళ్ళని హెచ్చరించడానికి యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క వచనాలు ఈ యొక్క మాటలు తెలియపరచమని చెప్పి ఉన్నారు. అవి మనం నేర్చుకుంటున్నామండి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. యూదా ప్రజలు ఎలాగో అంటే వారు అన్ని దేవతల్ని పూజిస్తూ వాళ్ళే అనుసరిస్తున్నారు. కానీ దేవుడు వారికి చేసినటువంటి మేళ నిమిత్తం వాళ్ళు మర్చిపోయి ఆయన విసర్జిస్తున్నారు. ఆయనకి కోపం వస్తే ఎంతసేపు అండి మనం
కదా. ఆయన కోపం రాకుండా ఓర్చుకుంటున్నారు. మనం చేసే ప్రతి ఒక్క అవిధేయతను ఆయన ఓర్చుకుంటున్నారు. అలాగా ఆ యొక్క దేవతల్ని పూజించడంలో ఏంటుండదంటే, ఆ దేవతల దగ్గర వాళ్ళు నేర్చుకునేది, వాళ్ళు చేసే పనులు ఏంటంటే అవినీతి, తర్వాత వ్యభిచారం, మాంత్రిక విద్య, నరబలులు, ఇవి వాళ్ళు నేర్చుకునేటువంటి పద్ధతులు. అంతేకాని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మార్గంలో వాళ్ళు నడవట్లేదు. దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలను చేస్తూ వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క ఆచారాలన్నీ కూడా వీళ్ళు ఆచరిస్తూ, ఎవరైతే యూదుల్లో విశ్వాసులుగా ఉండి దేవుని నమ్ముకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దారి తప్పిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని కష్టపెడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు. అలా చేస్తూ దేవుని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో సంపాదించుకోవాలనుకుని వాళ్ళు ఎంతో మరి దేవునికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు ఎంతో పైకి రావాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడు ఏం చేస్తారండి, అలాంటి వాళ్ళని అణిచేస్తారు. ఎందుకంటే దేవుడు పాపాన్ని విస్తరింపజేయరండి. పాపం ప్రబలకూడదు దేవునికి. పాపాన్ని ఆయన ఏం చేయాలి, ఆయన పాపాన్ని క్షమించి వాళ్ళని మంచి మార్గంలో జీవించాలి, వారి మనసు రక్షణ పొందాలి. అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారండి, అది ఎంత బాధ పెడుతున్నా, ఎంత సలుగుతున్నా, ఎంత అవిధేయుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని క్షమిస్తూ, మరి నువ్వు ఎలాగా చెప్పు, దేవుడు కోపం తెచ్చుకుంటే ఎంతసేపు ఆయన ఓర్చుకుంటున్నారు అని ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఇజ్రాయేల్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ నువ్వు నాకు భయపడలేదు, నీ నీతి ఎంతో నేనే తెలియజేశాను. మొరపెట్టినప్పుడు నీ విగ్రహం తప్పించిన ఆయన మొరపెట్టినప్పుడు మీ విగ్రహాలు మీకేమన్నా మీ బాధలు తప్పిస్తున్నాయా, మిమ్మల్ని విడదీస్తున్నాయా, మీ బాధల నుంచి విడుదలిస్తున్నాయా? ఏమీ లేదే. గాలి గట్టిగా గాలి వీస్తే విగ్రహాలు ఎగిరిపోతాయి, బొమ్మలు ఎగిరిపోతాయి. అటువంటి బొమ్మలు మీరు నమ్ముకుంటున్నారు. నేను చెప్పిన మాటలు మీకు వినిపించట్లేదు. కాబట్టి ఆ యొక్క యెషయా ప్రవర్తన వాళ్ళకి, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత ఇదిగా కూడా ఆయన చెప్తున్నారు అనమాట. దేవుడు ఎలా చెప్తున్నాడు, మీకు నిజంగానే మీరు దేవుడు ఆశ్రయించండి, మీ యొక్క దుర్మార్గత నుండి తప్పించుకోండి. దుర్మార్గంగా జీవించిన వాళ్ళకి ఏమవుతుందండి, ఆఖరికి వాళ్ళు సంపాదించినంతా కూడా అతడు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. దేవుని మీద ఆధారపడి మనం కొంచెం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు అది విస్తరింపచేసి మనకి అది ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తారు. గాలి కాబట్టి ఊపిరి వచ్చినంత మాత్రం అవన్నీ పుట్టుకుంటారు. నన్ను నమ్ముకున్న వాళ్ళు దేవుని దేశమును స్వతంత్రం, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారట. నిజమా కాదా చెప్పండి? దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారా లేదా? దేవుని నమ్మిన వాళ్ళు ఎవరికి భయపడరు, ఒక రాజుకు భయపడరు, ఎవరికి భయపడరు. దేవుని చెప్పిన విధంగా వాళ్ళు నడుస్తారు, అలాగే ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు అందరూ కూడా దేవుని మాట వినాలి, మారాలి. వాళ్ళు అలాగే చేస్తారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు దేశమును స్వతంత్రించుకుంటారు అని. ఈ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామండి ఆయన నమ్ముకొని, ఆయన ఆజ్ఞలు గాయకుంటూ, ఆయన అధికారంగా మనం నడిచినట్లయితే. పరిశుద్ధ పర్వతమును స్వాధీన పరుచుకుంటాం, ఎత్తు చేయండి, త్రావుని సిద్ధపరచండి, అడ్డు చేయడాన్ని మన ఆత్మలో నుండి తీసివేయండి అని ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు. చూడండి, మరి యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకోవడానికి బాప్టిస్మిక్ యోహాను దగ్గరికి వచ్చాడు. బాప్టిస్మిక్ యోహాను ఏం చెప్తున్నాడండి, మార్గమును సరళము చేయండి, మారు మనసు రక్షణ పొందండి, బాప్టిజం తీసుకోండి అని చెప్పి ఆయన ఆ యొక్క మార్గాన్ని ఆయన వచ్చే ముందే ఆయన చాటించాడు. బాప్టిస్మిక్ యోహాను బాప్టిజం పొందాలి, మారు మనసు రక్షణ పొందాలని మార్గాన్ని సరళం చేస్తూ ఆయన ప్రకటించాడు. ఆ విధంగా ఇక్కడ కూడా అలాగే ఎంతమంది చెప్తున్నారు, మీకు చెప్పినప్పటికీ కూడా ఆయన ఆజ్ఞను మీరు వివేకున్నారని ఇక్కడ చెప్తున్నారు. అలాగే 15వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధంలో నిత్య నివాసమైన వాడు ఇలాగ సెలవిస్తున్నారు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, ఆయనను నిర్ణయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటము, కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటము, వినయము గల వారి యొద్దకును దీన మనస్సు గల వారి యొద్దకును నేను వద్దను నివసించుతున్నాను. దేవుడు ఎక్కడుంటాడని పరలోకంలో ఉంటాడు కదా. పరలోకంలో ఉండినప్పుడు, పరలోకంలో ఉన్న దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడు? మనం ప్రార్థన చేసిన మాత్రం మన దగ్గరికి వచ్చేస్తాడా దేవుడు?
పరలోకంలో అంత ఎత్తు ఆకాశం, పై ఆకాశం మీద అక్కడున్న పరలోకంలో ఉన్న దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఎలా ఉండాలండి? ఆయనకు ఒక నిచ్చినేసి కిందకి దిగండి, నా దగ్గరికి రండి అని చెప్తామా మనం? ప్రభా ఎలా వస్తావు ప్రభా నువ్వు మా దగ్గరికి అని అడుగుతామా మనం? ఏం అవసరం లేదండి. వినయము కలిగిన వారి దగ్గరికి దేవుడు వచ్చేస్తాడట. వినయం కలిగి ఉంటే చాలంట దేవుడు మన దగ్గరికి రావడానికి. ఇంక ఏమి మనం కష్టపడవసరం లేదండి. ప్రభా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు అని మనం అడగవసరం లేదు. వారి యొక్క వినయం కలిగిన వారి యొక్క ప్రాణాలు చేయడానికి నలిగిన ప్రాణములు, నలిగి ఎన్నో బాధలు, విడుపులు, ఇబ్బందులు, ఎవ్వరు సహాయం చేయని పరిస్థితుల్లో పడి ఉన్నటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభా, నన్ను ఒక్కసారి కల్పించి ప్రభా మనం నోరు తెరిచి అడిగినట్లయితే దేవుడు ఆ యొక్క పరలోకం నుంచి మన దగ్గరికి వచ్చేస్తాడు. మన దగ్గర నివసించాలని నేను ఇష్టపడుతున్నారట. మన దగ్గర ఉండాలి. మనం మామూలుగా మన చుట్టాలు ఏదో వస్తే ఒకరోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు కదండి. అప్పుడు మనం ఇప్పుడంటే లేదండి, ఇప్పుడంటే ఎక్కడికి వెళ్ళిపోతారో చుట్టాలు అనుకుంటున్నాం. ఇంతకు ముందు అమ్మాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఏదో చుట్టాలు ఎవరైనా వస్తే అబ్బా ఎప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు. అప్పుడు మనకు బాధ్యత తెలియదు. ఎందుకంటే మనం సరదాగా వాళ్ళతో ఆడుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ తల్లిదండ్రులకి తెలుస్తుంది వాడి బాధ్యత. ఎవరిన రోజులు పెట్టాలి కదా. కాబట్టి మనం ఆ విధంగా మనం అనుకుంటాం అప్పుడే వెళ్ళిపోతున్నారా, కొన్ని రోజులు ఉంటుంది. అలాగా దేవుడు ఎప్పుడు కూడా మనతో నిత్యము మనతో ఉంటారు కదా. మనం విరిగి నలిగిన హృదయం కలిగి వినయ మనసుకునే ఉండి దేవుణ్ణి మనం ఆహ్వానించినట్లయితే ఆయన మా మధ్య నుండి నివసిస్తారట. బొమ్మన్నా పోరాడు. ఎందుకంటే మనం వినయం కలిగి ఆయన చెప్పినట్లు ఆయన చెప్పు చేతల్లో మనం నడుస్తున్నాం కాబట్టి మనం విడిచిపెట్టడు ఆయన. అంతేకాని దేవుడు మన దగ్గరకు వస్తారా, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు. నువ్వు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసి వినయం కలిగి దేవుడిని నువ్వు ఆహ్వానించినట్టయితే దేవుడు వచ్చి మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. దేవుడు మన దగ్గర వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారంటే మనం ఎంత దృష్టించమండి. దేవుడే మన దగ్గర ఉంటే కదా, దేవుడు మన దగ్గర ఉంటే మనకి ఏ లోటు ఉండదు కదా. దేవుడు మన ఇంట్లో ఉంటే మనకి ఏ లోటు ఉండదు కదా. దేవుడు మన ఇంట్లో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారండి. పిల్లలకి ఏం కావాలో, భర్తకి ఏం కావాలో, భార్యకి ఏం కావాలో, కుటుంబానికి ఏం కావాలో, ఇంటికి ఏం కావాలో, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా కాపాడాలో అన్నీ ఆయనే చూసుకుంటారు. మన ఇంట్లో దేవుడు లేకపోతే ఎవరుంటారండి? సాతాను అంటే గొడవలు, తల్లికి గొడవ, పిల్లలకి తల్లికి పడదు. ఉద్యోగానికి వెళ్ళడానికి గొడవనే, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి గొడవలుగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే దేవుడు మన ఇంట్లో మనలో ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మన ఇల్లు ప్రశాంతంగా, ఆశీర్వాదకరంగా, సమాధానంగా, సంతోషంగా, ప్రేమగా ఉండాలండి. ఆ విధంగా మరి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నేను నిత్యము పోరాడు వారిని కాలేను, ఎల్లప్పుడూ కోపించు వారిని కాను. అలా ఉండి నేను నా మూలంగా జీవాత్మ క్షీణించుకున్నాను. నేను పుట్టించిన నటులు క్షీణించుకోలేదు. దేవుడు ఏమంటారంటే ఆయన కోపం ఉండదండి. ఆయన కోపం ఇచ్చుకుంటే మాత్రం ఒక క్షణంలో మనం అటాక్ అయిపోతాం. కానీ ఆయనకి కోపం ఉండదు. ఆయన ఓర్చుకుంటున్నారు. నేను ఎందుకు ఓర్చుకుంటున్నానంటే నా చేతులతో నేను చేసినటువంటి నరులు, ఆయన రూపంలో చేస్తున్నటువంటి నరులు ఆ యొక్క ఆత్మ క్షీణించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారండి? ఓర్చుకుంటారు. మనం ఎంత తిరగబడినా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన ఓర్చుకుంటున్నారు. ఓర్చుకొని మనల్ని మంచి మార్గంలో జీవించాలని, మారు మనసు రక్షణ వచ్చి మన దుర్మార్గం నుంచి మనం విడుదల పొందాలని ఆయన మన కోసం ఆయన అంత శ్రమ పడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు నాకేం చేశాడు అని ఒక మాట అనేస్తాము. మనలో మనం అనుకుంటాం. కానీ దేవుడు మన యొక్క ప్రతి మాట కూడా దేవుడు వింటాడని. దేవుడు పెట్టాడు. అదేంటి నా బిడ్డ నేను అన్నీ ఇస్తున్నాను కదా, ఇదేంటి ఇలా బాధపడుతుంది ఏంటి అనుకోడు ఆ దేవుడు. ఇప్పుడు మన ఇంట్లోనూ మన తల్లిదండ్రులు మనకు అన్నీ చేసినట్టు నేను ఇంత చేస్తుంటే ఇది ఏంటి ఎలా మాట్లాడతారు అనుకుంటారు. దేవుడు కూడా అలాగే మన విషయంలో మనల్ని అంత ఎదుగా ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన ధృవీకరిస్తే ఆయన కూడా అలాగే బాధపడతారు. కాబట్టి మనం ఏం చేయాలి? వినయం కలిగి, విధేయత కలిగి, మరి విరిగిన హృదయంతో ఆయన్ని మనం ఆహ్వానించినట్లయితే ఆయన మన మధ్య ఉంటాడు, మధ్యలోనే ఉంటాడు. కీర్తనలు 34, 18, 19 సార్ చూడడానికి వెనకాలండి. కీర్తనలు 34. విరిగిన హృదయం గల వారికి ఎక్కువ ఆసనులు, నరిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,
వీటన్నిటిలో నన్ను ఎదుర్కోమని సరేండి. ఆయన ఉడికిన హృదయం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు రక్షిస్తారట. వాళ్ళు ఎంత వాడి బాధల్లో ఉన్న ఇరుకులో ఉన్న ఇబ్బందులు మనకంటే ముందుగా ఆయనే బాధపడిపోతారట. బాధపడిపోయి మనల్ని తప్పిస్తారు. అలాగే మరి నలిగిన మనసులో కలవారిని ఆయన రక్షించారు. నలిగిన మనసు అంటే ఎప్పుడు ఏ ఆధారం లేక వాడు నానా పాటలు పడుతూ అయ్యో మాకు ఎవరు దిక్కులేదు మేము ఎలా ఉన్నామో అని చెప్పి ఎవరైతే బాధపడతారో ఇంత విరిగి నెరిగిన మనం అనుకుంటాం చూడండి. మనకు బాగా కష్టం వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం కదా, ఎవరికి చెప్పుకోలేము. మన బాధ మనలోనే మనం అలా అనుకుంటూ ఉంటాం. అది విరిగి నెరిగినప్పుడే అలాగ మనం నలిగిపోతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తారట. దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ యొక్క వాగ్దానం మనకు దేవుడు మనకి చేస్తున్నాడు. వారి లోకంలో నాకైనా దోషమును బట్టి నేను ఆకర్షపడడానికి చెప్పుకున్నాను. నేను నా ముఖము మరుగు చేసుకొని పోపించుకున్నాను. వారు తిరిగిపడి తనకు ఇష్టమైన ఆత్మను నడుస్తూ వచ్చాను. దేవుడు ఒక్కసారి కానీ మనం ఆయన దారి నుంచి మనం తొలగిపోయామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, మనం విడిచిపెట్టేస్తాడు. మనం విడిచిపెడితే ఏమవుతామంటే మన ఇష్టానుసారంగా మనం తిరుగుతాం. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నారు. కాబట్టి ఆయన మనం విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఆయనకి లోబడి ఉండాలి. నేను వారి ప్రవర్తనను చూసుకునే కఠినంగా వచ్చాను. వారిని స్వస్థపరుచుకున్న వారిని నడిపించుకున్న వారిని గుర్తించి వారిని పోరాడుతున్నాను. ఆయన మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మనం స్వస్థపరుస్తారు. మన గొప్పగా ఉన్నప్పుడు మన దుఃఖాన్ని తీసిస్తారు. మనకి ఓదార్పులు ఇస్తారు. మనం అన్ని కూడా దేవుని మీద ఆధారపడినట్టు దేవుడు అందరికీ చేస్తాడు. చెప్తున్నారు కదా, మన ప్రవర్తన సరి చేస్తారు. మన దుఃఖంలో ఉన్నప్పుడు ఓదారుస్తారు. మన బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శిస్తారు. ఇలాగనే ఆయన చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన విడిచిపెడతాము. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. వారిలో కృతజ్ఞత దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచిన ఆయన అలాగే స్వస్థపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు. మనల్ని ఈ యొక్క ఈ లోకానికి భూమి మీదకి ఆయన వచ్చిందే మనల్ని రక్షించడానికి కదా. అందుకని మనం ఎంత బాధలు పెట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని క్షమిస్తూ ఓర్చుకుంటూ ఆయన మనల్ని కాపాడుతున్నారు. కానీ మనమే మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయనకు దూరంగా. అలాగే భక్తిలో పరుగుతున్న సముద్రం వంటి వాళ్ళు అది వెంబడింపది దాని జలములు కొరతను మన మీద బయటకు వెళ్ళింది. చూడండి, సృష్టిలో 48:22 ఒకసారి చూద్దాం. దాని నుండి ఏంటంటే మనము మన యొక్క అవివేకను బట్టి మన ఇంట్లో మన కష్టాలు తెచ్చుకుంటామండి. ఆ కష్టాలు ఎలాగంటే సముద్రం ఉన్నదా, సముద్రం పొంగుతున్నప్పుడు అది సముద్రం మనకి అంత నీట్గా చక్కగా కనపడుతుంది. అది దాని అలలు వచ్చినప్పుడు అది వైట్ కలర్లో చక్కగా మంచిగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ అది ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం పట్టుకొస్తుందండి, చెత్త చెదారం తీసుకొస్తుంది, ఇసుక తీసుకొస్తుంది, మట్టి తీసుకొస్తుంది, ఇవన్నీ తీసుకొస్తుంది కదా. అలాగే సముద్రం వంటి మన యొక్క హృదయాల్లో మన యొక్క జీవితాల్లో ఆ మట్టి బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం. దేవుని మీద ఆధారపడతాం. కాబట్టి ఆ సముద్రం వంటి బాధలు ఇవన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలండి, మన హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. మన హృదయం దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. నెమ్మది విషయా 48:22 ఒకసారి చూద్దామండి. విషయా 48 దృష్టిలో నెమ్మది ఉండుదని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమండి, దృష్టి నెమ్మది ఉంటుందన్నా? 22 దుష్టులకు నెమ్మది ఉండదని ఎక్కువ సెలవిస్తున్నాడు. దుష్టులు ఉన్నారండి, దేవుడికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, తల్లిదండ్రుల మాటలు వినకుండా తిరిగే పిల్లలు, భార్య మాట భర్త మాట భార్య వింటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే దుష్టత్వం. దేవుడు ఉండమన్నట్లుగా ఉండకుండా వాటి ఇష్టానుసారంగా ఉంటారు. వాటికి నెమ్మది ఉండదు. పడుకుందామంటే నిద్ర పట్టదు, ఇంటికి వస్తే సమాధానం ఉండదు. కడుపు నిండా తిందామంటే ఆ భోజనం పెట్టుకున్న దగ్గర గొడవ వస్తుంది. ఆ భోజనం దగ్గర నుంచి వేసిపోతారు. కడుపు నిండా తింటారు. నెమ్మది ఉండదని దేవుడే చెప్తున్నాడు. వాడికి నెమ్మది ఉండదంట. ఒక తిండి తినలేరు, ఒక నిద్రపోలేరు, ఒక సుఖంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, ఏమీ ఉండలేరు. కాబట్టి దుష్టత్వం మనలో నుంచి తీసివేసుకోవాలండి. దుష్టత్వం దుష్టులు అంటే దేవుడికి అసహ్యం. కానీ
వాళ్ళు మార్చడానికి ఆయన చాలా శ్రమ పడతారు. వాళ్ళు మారేరు ఉండే ఆ దుష్టత్వంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళు మార్చాలని దేవుడు మోపం. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దుష్టుడిని దుష్టుడిగా చూడడం దేవుడికి ఇష్టం ఉంటుంది. దుష్టుడు మారాలి, వారు మనసు రక్షణ పొంది అప్పుడు దేవుడికి ఇష్టంగా జీవించాలి, దేవుడికి మహిమకరంగా జీవించాలి. అలాగే 2 Petrus 3:9 ఒకసారి చూసుకోవాలి. వారు మనసు రక్షణ పొందాలనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. 2 Petrus 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరిన ఎడల దీర్ఘశాంతం కలవై ఉన్నాడు. 2 Petrus కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడనూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడంటే దేవుడు మనకు కూడా చెప్పడు. దీర్ఘశాంతం గలవాడా, ప్రేమగా ఉండాలా, దైకర్యంగా ఉండాలి, ఇవన్నీ మనకు చెప్తున్నారు. కానీ మనం అవన్నీ చదివేసి వినేసి ఊరుకుంటున్నాం. కానీ దేవుడు మనకు వాగ్దానం చేశారంటే వాగ్దానం చేసే దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానం మనకంతా నెరవేరుతుంది. ఆయన ఏం చెప్తున్నారంటే మారు మనసు రక్షణ పొందుతున్నారు. ఇదే ఆయన చెప్పినటువంటి వాక్యం. ఎందుకంటే ఆయన మారు మనసు రక్షణ పొందే వరకు ఆయన దీర్ఘశాంతం గలవాలై ఉంటున్నారు. ఆయన ఓడ్చుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికన్నా సరే మాట్లాడు, కాబట్టి నా కుమారుడు ఎప్పటికన్నా సరే మాట్లాడు అని చెప్పి మరి మన యొక్క తల్లిదండ్రులు మనం చేసినటువంటి అల్లాన్ని బట్టి మనల్ని త్రోసి పెడితే మనం ఎలా బ్రతుకుతామండి కదా. ఇంట్లోంచి నువ్వు మాట వెంటనే వెళ్ళిపోయి ఇంట్లో కంటాడు, ఎలా బ్రతుకుతాడు? ఏ ఆధారంగా వెళ్తుండగా ఇష్టానుసారంగా జీవిస్తాడు. వాడు ఎలా బ్రతకాలో వాడికి తెలియదు. కాబట్టి లోకంలో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు అన్నీ కలిగి ఉంటారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే దేవుడు అలాగ దుష్టుల్ని విడిచిపెట్టకుండా వాళ్ళు మారు మనసు రక్షణ పొంది దేవుణ్ణి కలిగి ఉంటే అలా అందరూ కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా, దేశం అంతా, గ్రామాలన్నీ, పల్లెలన్నీ సంతోషంగా సమాధానంగా ఉంటాయి కదా. గొడవలు ఉండవు, ఇంట్లో గొడవలు ఉండవు, ఏమి ఉండవు. దేవుడు అలా కావాలని ఉండాలని ఆశపడుతున్నాడు. మనమైతే ఆయన ఆజ్ఞను మీరి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దుష్టులకు నెమ్మది ఉండదని చెప్తున్నాడు. అటువంటి దుష్టత్వం మనలో లేకుండా దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవించినట్లయితే దేవుడు మనకు నెమ్మది, సమాధానం, ప్రేమ, ఐక్యత, సమృద్ధి అన్ని పరమగ్రహాల్లో దయచేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం చక్కని మాటలు ఎస్ఏ గ్రంథం గురించి అమ్మగారు మనకు తెలియజేస్తున్నారు. 57వ అధ్యాయంలో అక్కడ ఒక మాట 15వ వచనంలో అది నిజమే. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు అన్నాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఏం చెప్తున్నాడంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాం. చాలా మంచి మంచి మాటలు అమ్మగారు దీంట్లో మనకు గుర్తు చేశారు, తెలియజేశారు. దాంట్లో ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. మరి పరలోక రాజ్యంలో పరిశుద్ధుడిగా నిత్యము నివాసం చేస్తున్నాడు అంటండి. తిమోతి 1 పత్రిక 6:16 వచ్చినప్పుడు కూడా ఈ మాట ఉంటుంది కదండి. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే నివసిస్తున్నాడు, అమరత్వం కలిగి నివసిస్తున్నాడు అంటండి. ఎవరు కూడా ఆయన్ని సమీపించలేరంటండి. అటువంటి తేజస్సు కలిగినటువంటి, అమరత్వం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన వినయం గల వారి వద్దకు వస్తానన్నారని తెలియజేశారు మాట కదండి. దేన గలసు మన మనసు గారి వద్ద నివసిస్తాడంటండి దేవుడు. మరి ఎవరి దగ్గరికి వస్తాడో రాడో తెలియదు, కానీ ఆయన ఏమంటాడంటే
మన మనసు వినయముగా గనక ఉంటే గనక మన దగ్గరికి దేవుడు వస్తాడంట. దీనులై దీనత్వం కలిగి ఉంటే దేవుడు మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడంట. నివాసం చేయడం అంటే మన అన్ని విషయాల్లో దేవుడు సహాయకారుడుగా ఉంటాడండి. మనం చేసే పనులన్నిటిలో మనకి ఇంకే శోధనలో రావన్నమాట. ఒకే శోధనలు వచ్చిన దేవుడు ఆ శోధనని మనకి జయము కలిగే మార్గంలో ఉన్న మనల్ని నడిపిస్తాడు దేవుడు. మరి ఈ మాటలకి ఎంతమందికి అర్థమైందో నమ్మరు. చాలా మంచి మంచి మాటలు, ప్రాముఖ్యకరమైనటువంటి మాటలు అమ్మగారు మనకి తెలియజేశారు కదండి. దాంట్లో ఈ మాట చాలా మంచి మాట, నాకు నా హృదయాన్ని హత్తుకున్నటువంటి మాట. పరిశుద్ధమైన దేవుడు, మహాగణుడు, మహోన్నతులైన దేవుడు, నిత్యము పరలోకంలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నటువంటి దేవుడు, మరియు వినయము గల వారి ప్రాణాలని ఉజ్జయింప చేయడానికి, నలిగిన వారి ప్రాణాలని ఉజ్జయింప చేయడానికి, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు దేవుడు వస్తున్నాడంటే ఆయన నివాసం చేయడానికి, ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలండి? మన మనసుల్ని దీన మనసుగా మన మనసుని చేసుకోవాలి. వినయమైనటువంటి మనసుగా మన మనసులను చేసుకుంటే దేవుడు మనలో నివాసం చేస్తాడంటండి. దానికి ఆపోజిట్గా కనుక మనం ఉంటే దేవుడు మనలో నివాసం చేయడు. అంటే దానివల్ల వచ్చే శోధనలు మనమే ఎదుర్కోవాలి అండి. శోధనలు వచ్చేటప్పుడు అంటే ఎలాగొస్తాయంట, అవి ఇట్ కమ్స్ లైక్ ఎ క్లౌడ్స్ అంటండి. అవి ఈ యొక్క మేఘాలు ఏ విధంగా అయితే వర్షం ముందు మేఘం వెనకాల మేఘం ఏ విధంగా వస్తుందో అలాగంట శ్రమలు ఒకదాని వెనకాల ఒకటి దాని వస్తాయంట శోధనలు అయితే కనుక మనం దేవుని కలిగి ఉండాలి. దేవుని మనలో నివాసం చేయాలన్నా, దేవుని మనలో ఉండాలని, మనతో సహాయకారుడిగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే వినయము కలిగి ఉండాలంట, దీన మనసు కలిగి ఉండాలంట. విస్తరించి మాట్లాడడానికి మరి సమయం లేదు కనుక మరి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయను. ఒక్క మాటనన్నా మనం పట్టుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంలో నుంచి వినయంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దీన మనసు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగుంటే దేవుడు మనలో నివాసం చేస్తాడంట, మనతో ఉంటాడంట ప్రభువు. అంటే ప్రార్థన చేస్తూ నా ప్రభా నాకు సహాయకారుడుగా ఉండు అంటే ప్రార్థన చేసి మనము గర్వంతో మాట్లాడితే దేవుడు మనతో ఉండడు అనమాట. మనకు ఉండవలసింది ఏంటంటే వినయం ఉంటే దేవుడు మనతో ఉంటాడు. ఈ యొక్క లాజిక్ని మనము తెలుసుకునే ప్రభువును మన హృదయంలో ఆహ్వానిద్దాం. వినయం కలిగి జీవించడానికి ముందుకు వెళ్తాం. దేవుడు కొద్ది మాటలు మనం ఎప్పుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయను కాక ఈ సమయంలో క్యాలెండర్ అంటే విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో నుండి దేవుడి పరిధి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో మనం ఏకీద్దాం. మన సంఘ అవసరతలు, దేశ అవసరతలు, రాష్ట్ర అవసరతలు అటు మనము దేవుని సన్నిధిలో కూర్చోడతాం, ప్రార్థిద్దాం. మనం కూడా ఏకీద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభావానికి వందనాలు స్తోత్రాలు. ఎవరైనా మరోసారి మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలు వచ్చిన మందిర ఆహారంలో తండ్రి మీ వాక్యం వ్యవహారం తండ్రి తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభావ తండ్రి ఇవన్నీ ఈ దినచూళ్ళకి ఎంతో మంది గతించిపోయినట్టు చేసే తండ్రి మీరు మా పట్ల ఉంచిన ఉచితమైన కృపను చెప్పండి తండ్రి. ప్రేమించి రక్షించినైనా మీ మందిరంలో జీవాహారం తినడానికి మా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభావ సమస్తం మీరు మా ఏసీ మీకు వందనాలు స్తోత్రాలు. దగ్గర ఎవరైతే రావాల్సిందో మా ప్రభావ వారందరినీ తండ్రి త్వరపెట్టినైనా వారికి అడ్డంకులు తొలగించి దేవుని సంఘం పట్ల ఆసక్తి కలిగినైనా మనసురాన్ని విడిచిపెట్టి కలహంగా విడిచిపెట్టి తండ్రి వారు రావడానికి సహాయం చేయవారు మాట్లాడిన మా ప్రభావ నీ ద్వారానే తప్ప మాకు తండ్రి మరొక మార్గం లేదు. మా విషయంలో ఎవరైనా ఎవరెవరైతే ఇంకా దూరంగా ఉంటున్నారో ప్రభు వారందరితో మీరు మాట్లాడిన మా ప్రభావం ఈ ఉదయకాల సమయంలో అనేక చోట్ల తండ్రి ఇటువంటి ఆరాధన తండ్రి మీకు కనిపెట్టి సన్నిహితంగా ఉండడానికి తండ్రి వారికి అవకాశం లేకుండా పోయింది. అయితే మీరైతే మమ్మల్ని ప్రేమించి మంచి అవకాశం దయచేసి మందిరాన్ని ఇచ్చిందన్నారు మా ప్రభావం, మంచి అవకాశాలు ఇచ్చి సదుపాయాలు ఇచ్చిందన్నారు మా అయితే తండ్రి మేము నిర్లక్ష్య పెట్టి తప్పిపోతున్నాయి మా ప్రభావం. తండ్రి ఇవన్నైనా మీకు దూరంగా మేమేమీ సాధించలేము కానీ మా ప్రభావ సంపాదన తండ్రి చిరిగిపోయిన చింటి గోరులు పడినట్టుగా అయిపోతుంది మీరు మాట్లాడుతున్నారు. విషయం తండ్రి ఎవరినైనా మీ కొరకు మీ నిబంధన ప్రకారం తండ్రి 6 దినాల్లో గడిచిన తండ్రి 7వ దిన విశ్రాంతి నుంచి మీరు ప్రకటించున్నారు మా ప్రభావ. అటు దినంగా తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి మమ్మల్ని చేసిన తండ్రి కార్యాన్ని బట్టి మేము ఆరాధిస్తూ మమ్మల్ని పూజిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేసి తండ్రి మన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభావ సంఘం అలాంటికి తండ్రి ఆత్మీయంగా అభివృద్ధిపరచలేదు తండ్రి ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి మా ప్రభావ. తండ్రి వారి హృదయంలో బాధలు విరుతులు తీర్చి తండ్రి వారికి ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి మా ప్రభావ.
స్తోత్రాలు తండ్రి. ఇవన్నీ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మా ప్రభావ తండ్రి, మాకు తెలియనప్పటికీ సమస్త మీరు మా యేసు తండ్రి వారికి మీరు ముట్టండి మా ప్రభావ. అనేక సార్లు వారి హాస్పిటల్ గడుపుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నగా అయినా తండ్రి, మీ తట్టు తిరిగి తండ్రి వారి పాపాలు క్షమించమని వారి మోకరించి అడిగి భాగ్యం వారు దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. అవును మా ప్రభావ, అయ్యా మీరు మాత్రం మాకు తండ్రి యెహోవా రఫాకు వైద్యం చేయడం వారు ఉన్నారు మా ప్రభావ తండ్రి. అయ్యా మా పాపాలను విడిచిపెడితే మాకు స్వస్థత దొరుకుతుంది మా ప్రభావ తండ్రి. అవును మా ప్రభావ, అనేక సార్లు మేము యువకులో పాపంలో బందీలుగా ఉండిపోతున్నాం మా ప్రభావ తండ్రి. అయ్యా మరోసారి మాకు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఉన్నటువంటి పాపాన్ని తీసివేయండి మా ప్రభావ తండ్రి. వాళ్ళు ఉన్నటువంటి తండ్రి జీవపు ఆశలు తండ్రి, యువకు ఆశలను తీసివేస్తుంది మా ప్రభావ. అయ్యా నిజమైన దేవుని తట్టు మీరు తిరిగేలాగా తండ్రి, పరలోక ఆశీర్వాదం కోసం తండ్రి అయ్యా మేము పాటుపడేలాగా కృషి చేసేలాగా తండ్రి. అయ్యా మా పాదాలు సుందరంగా మీరు మార్చండి మా ప్రభావ తండ్రి. మా సహోదరులు తండ్రి, మా ఇరుగు పొరుగు వారు నశించుకోకుండా మమ్మల్ని బట్టి తండ్రి మా జీవిత సాక్ష్యాలను బట్టి వారు వెలిగించబడేలా సహాయం చేయండి మా తండ్రి. అయ్యా మాలో క్రీస్తు ప్రేమను పంచలేదు మమ్మల్ని మార్చండి మా ప్రభావ. హృదయం తండ్రి అయ్యా రాతి హృదయం తీసి మాంస హృదయం దయచేయండి మా ప్రభావ తండ్రి. సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు మీరు ప్రేరేపించండి మా ప్రభావ. అయ్యా ఈ రోజు కన్ను మూస్తే తండ్రి కానీ మీరు రాజ్యంలో తెలిసేవారిగా అయ్యా రాను రాకుల్లో తండ్రి రెండవ రాకులు ఎత్తబడిలాగా మీ కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ మందిరాలను వృద్ధాపులను జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యం దయచేస్తుంది. వారి కాలంలో లేడి కాలం వల్ల సత్తువ దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. ఎవరెవరైతే ఆయా పనుల పట్ల తండ్రి సిద్ధమవుతున్నారో మా ప్రభావ, వెళుతున్న వర్గాల్లో తండ్రి దహించే అగ్ని వల్ల వారి ఎత్తు పల్లాలు సరాలం చేసి వారు ఉన్న పర్వతం నుండి సమస్యలను తీసివేయండి మా ప్రభావ. మీకు వందనాలు. ఈ వాక్యం వెల్లడబడి చోట తండ్రి వెలుగు కలుగుతుందని చెప్తున్నారు మా ప్రభావ తండ్రి. ఈ వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచుకోవడం తండ్రి వారిని ఆయుత్తపరచండి. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ తండ్రి. సంగీత సందేశంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చిన్నప్పుడు తండ్రి దేవుని తట్టు తిరిగి దేవుని వారిలో హృదయాలు భద్రపరచుకున్నట్లయితే వారి పెద్దమైన తప్పిపోరు తండ్రి వారి జీవితానికి ఆశీర్వాదంగా వెలుగుగా ఉంటుంది. మీ పాదాలకు దీపమై ఉంటుంది నడిపిస్తుందని మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. వేసే తండ్రి గారైనా మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి మందిర విషయం తండ్రి కన్స్ట్రక్షన్ జరుగుతున్న మీ కృప దయచేయండి తండ్రి. అనేకమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి మా ప్రభావ తండ్రి. ఆ అవసరతలు మీరే తీర్చండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ. మా ఊర్ల సంస్థ ఏది సాధ్యం కానప్పటికీ వేసేదండి తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాం మా ప్రభావ. మీ చిత్తానుసారం ముందు నడిపి సహాయం చేయ ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. అవును మా ప్రభావ, అనేక వ్యాపకాలతో ఈ సమయాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రాంతం అనేక మందికి తండ్రి స్వార్థ పంచే ప్రాంతం మీరు మార్చబోతున్నది. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా జీవపు ఓటలు ఈ మందిరంలోకి వెళ్ళడానికి కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు. అనేక మంది సువార్తలుగా మీరు లేకపోతున్నది. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ తండ్రి. వారి జీవితాలు వెనక పెట్టుకుని దేవుని తట్టు తిరిగి దేవుని పనిచేయడానికి మీ కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా దూర ప్రాంతంలో సుజీసులను జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి ఇచ్చిన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న తలంపుల వరకు ఉన్న ప్రయాసను బట్టి అయ్యా ఈ సంఘంలో చూపుతున్న వారి ప్రేమను బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగాలు స్థిరపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభుత్వం. స్తోత్రాలు. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభుత్వాన్ని దేశంలో అనేకమైన తండ్రి అల్లకల్లో తల్లి మత ఘర్షణలు జరుగుతూ ఉండగా మా ప్రభుత్వాన్ని ఈ మత విషయాలను తండ్రి ద్వేషాలు రెచ్చగొడుతున్న వారితో మీరు మాట్లాడండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా దేశ నాయకులకు జ్ఞానం దయచేయండి మా ప్రభావ. వందనాలు స్తోత్రాలు. విచక్షణ దయచేయండి మా ప్రభావ. అయా క్రైస్తవులుగా తండ్రి దేశంలో అనేకమైన తండ్రి ఆయా సర్వీసులు చేస్తుండగా తండ్రి ఆయా పేదలకు తండ్రి అవి విద్యను పంచుతుండగా హాస్పిటల్కి వైద్యాన్ని పంచుతుండగా తండ్రి ఆ యొక్క చావులను గుర్తించి తండ్రి క్రైస్తవ మిషనరీలు తండ్రి ఏ రకమైన ప్రమాదం లేకుండా వారికి ఏ రకం హాని చేయకుండా చట్టాలు దాని వ్యతిరేకమైన చట్టాలు తయారు కాకుండా మీ కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి. ఇవన్నీ మా ప్రభావ అయ్యా మీ దృష్టిలో తండ్రి మీ చిత్తంలో ఈ దేశం ఉందని మేము నమ్ముచున్నాం మా ప్రభావ తండ్రి. అంతటా అందరూ మారు మనుషులు పొంది దేశాన్ని మీరు ఆకర్షించుకోండి మా ప్రభావ తండ్రి. అయా అనేక మంది తండ్రి వెళ్ళిపోతున్నారు మా ప్రభావ. నిజమైన దేవుని తోటి తిరగలేక తండ్రి వారి హృదయాలు కాఠిన్యం చేసుకుంటున్నారు మా ప్రభావ తండ్రి. అయ్యా మీరు నిజమైన దేవుడిని వారు ఎరిగినప్పటికీ కూడా అనేకమైన పరిస్థితులు వారికి ఉన్నటువంటి అనేకమైన శోధన తలంపులు బట్టి అయ్యా సామాజిక హోదా కోల్పోతారేమని భయపడుతుంది. అనేక మంది దూరంగా వెళ్ళిపోతున్నారు మా ప్రభుత్వాన్ని. అట్లీదిగా ఉండడానికి వీల్లేదు కానీ మా ప్రభుత్వాన్ని మీరు అక్కడ త్వరలో రానే ఉన్న దేశ అయ్యా మీరు ప్రతి ఒక్కరూ అందరూ మారు మనుషులు పొందడానికి మీరు వేచి చూస్తున్నారు. మేము అర్థమవుతుంది మా ప్రభుత్వాన్ని. అయ్యా మీరు రాకడ తండ్రి ఆలస్యం అవుతున్న కొలది అనేక మందిని తట్టు తిరగడానికి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇవరైనా మీకు దూరంగా ఉండి మేము ఏది సాధించలేము మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్ జ్ఞాపకం చేసుకుంటే మా ప్రభావ. మరి ముఖ్యంగా అనేకమైన మత విద్వేషాలు తండ్రి కన్నా సోషల్ మీడియాలో తండ్రి కన్నా అయ్యా పనికిమాలను తండ్రి కన్నా సంభాషణలు పనికిమాలను తండ్రి డిబేట్ల ద్వారా తండ్రి అనేక మందికి తండ్రి హృదయాల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని తీసివేస్తున్నారు
ఉన్నారు మా ప్రభావ. మీకు వందనాలు స్తుతులు. నిజమైన దేవుడు ఎప్పుడు తండ్రి మాకు సమాధానం దయచేసేవారుగా, యేసుక్రీస్తు నమ్మిన వారు వెంబడించేవారికి ఎప్పుడు ప్రేమించేవారుగా, సమాజాన్ని తండ్రి సేవ చేసేవారుగా ఉన్నారు మా ప్రభావ. తండ్రి వారిని ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఆయా ప్రాంతాల్లో పరిచయం జరుగుతున్న ప్రాంతాల్లో అనువైన పరిస్థితులు మీరు దయచేయండి మా ప్రభావ. తండ్రి ఎంత ఏ ఒక్కరు అడ్డుపడకుండా తండ్రి ఆయా క్రైస్తవ సువార్తల విషయంలో కానీ, క్రైస్తవ మిషనరీ విషయంలో కానీ, ఆయా క్రైస్తవ సంఘాల విషయంలో ఏ రకమైన ప్రమాదము తండ్రి, అభ్యంతరాలు తండ్రి, అడ్డంకులు లేకుండా మీరే కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా జరుగుతున్న పరిచర్యల విషయంలో, జరుగుతున్న సువార్తల విషయంలో తండ్రి అనేక మంది తండ్రి మీ కొరకు తిరిగి మీ కొరకు తండ్రి అయ్యా వారి భుజాలపై భారం ఎత్తుకొని ముందుకు నడుస్తుంది, వారికి సహాయం చేయండి మా ప్రభావ. తండ్రి వారికి ఉన్న వారి జీవితాలు కావాల్సిన ఆహారం మీరు దయచేయండి మా ప్రభావ. మీ తట్టు తిరిగి తండ్రి మీ కొరకు తండ్రి యుద్ధం చేసేవారు ఉన్నారు మా ప్రభావ. వారి పాదాలను స్థిరపరచండి మా ప్రభావ. మీకు వందనాలు. అనేక మంది జీవితాలు వెలిగించడం వారు సిద్ధంగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా వారు సహాయంగా ఉండండి మా ప్రభావ. మీకు వందనాలు. మరోసారి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. అయ్యా చిన్న ముందా భయపడి కూడా మాట్లాడుతున్నారు వేసే తండ్రి. అవును మా ప్రభావ. తండ్రి అనేక మంది క్రైస్తవులుగా ఉండి మేము మందిరానికి వస్తున్నప్పటికీ తండ్రి మా హృదయం నిజమైన క్రైస్తవ చుట్టూ తిరగలేకపోతున్నాం మా ప్రభావ. ఇహలోక ఆశలతో, ఇహలోక తండ్రి శ్రమలతో తండ్రి మా హృదయం తట్టుకెళ్ళిపోతుంది మా ప్రభావ. తండ్రి మాకున్న సమస్యలు మాకు దేవుడు దూరంగా చేసేస్తున్నాయి మా ప్రభావ. మాకున్నటువంటి వ్యాధులు దేవుడు దూరంగా చేసేస్తున్నాయి మా ప్రభావ. అయినప్పటికీ తండ్రి ప్రతి ఒక్క విశ్వాసం తండ్రి వారన్నిటి దూరపరిచి వేసిన తట్టు దేవుని తట్టు ఆధారపడి తండ్రి దేవుని తట్టు తిరిగి తండ్రి మోకరించి ప్రార్థించి వారి కృప పొందే భాగ్యం వారికి దయచేయండి మా ప్రభావ. తండ్రి మంచి విశ్వాసాన్ని దయచేయండి మా ప్రభావ. తండ్రి విశ్వాసం వారి జీవితంలో ఎప్పుడు తీసివేయలేదు మా ప్రభావ. తండ్రి అయ్యా మంచి విశ్వాసాన్ని తండ్రి వారి జీవితంలో ప్రతిరోజు వారి తండ్రి రగిల్చుకోవడం సహాయం చేయమని వెళ్తున్నాను మా ప్రభావ. తండ్రి అయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరు సమాధానం దయచేయండి మా ప్రభావ. తండ్రి ఏ ఒక్కరు ఏ కుటుంబంలో విడిచిపెట్టడానికి వీల్లేదు మా ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అయ్యా తల్లి తండ్రులు కుమారుతో సహితం మీ మందిరానికి వచ్చి నిజమైన దేవుని తట్టు ఆరాధించడం మీ కృప దయచేయండి మా ప్రభావ. తండ్రి అవును మా ప్రభావ. అనేక మంది జీవితంలో ఎన్నో మేలులు జరిగి ఉన్నాయి. అయితే తండ్రి వారి ముందుకు వచ్చి ప్రశంసలేకపోతున్నారు మా ప్రభావ. అటు రీతిగా దేవుడు చేసిన మేలులు తండ్రి దాచిపెట్టకూడదు కానీ మా ప్రభావ. తండ్రి అయ్యా మీ నామాన్ని బట్టి తండ్రి మీకు చిత్తానుసారం తండ్రి వాటిని వ్యక్తపరిచి తండ్రి అనేక హృదయాల్లో తండ్రి వాటిని నాటింపజేసి తండ్రి వారు స్థిరపడడం సహాయం చేయండి మా ప్రభావ. తండ్రి అయ్యా ఈ వాక్యం ఇక్కడ వెలుగుతుండగా తండ్రి ఆ వెలుగు వాక్యం అనే వెలుగు తండ్రి ప్రతి ఒక్క హృదయాలలో పాపాన్ని, చీకటిని, అసమ్మతాన్ని తీసివేసి కృప దయచేయమని సహాయం చేయమని ఆశీర్వదించి యేసు నామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకుందామని సారమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సారమ్మ. Yes, great choice. B. Tejasvi. But let those who love him be like the sun when it comes out in full strength. Judges chapter 5 verse 31. Let those who love him be like the sun when it comes out in full strength. Judges 5:31. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని నేను చెప్పుకున్నామని అంతలో లేచి నిలబడినట్లయితే మన మధ్యనటువంటి నీల్ శామ్యూల్ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విశ్వాస ప్రమాణాన్ని విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యాకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యమైన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినని మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సావాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరికీ చూసుకోవచ్చును. సమయంలో సాక్ష్యములు తెలియజేసుకున్నాం. దేవుడు మన పట్ల, కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన మేలుని మరియు ఆత్మీయ మేలు దేవుడు చేసిన తెలియజేసుకోవాలనుకున్న వారు సాక్ష్యాలు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దేవుని నామానికి వందనాలండి. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు అని నమ్ముతున్నారా అందరూ? తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి, మనల్ని కాపాడుతూ ఉంటాడు. మా సాక్షులు ఏంటంటే మొన్న 15వ తారీఖుని నేను మా ఆయన బ్యాంక్కి వెళ్ళామండి. బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, వచ్చి మీట్ అవ్వమని. సరే అని వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ నేను ఫిలప్ చేసి వాడికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అన్ని మళ్ళీ వచ్చిన తర్వాత భోజనాలు చేసి అన్నీ చేసి ఇంకా ఆయన పడుకుందాం అనుకుంటున్నాడు. నేను అప్పుడు బ్యాగ్ తీసి సెల్ గురించి తీసి చూద్దాము ఏంటి మెసేజ్ అని చూద్దాం అనుకుని చూసినప్పటికి బ్యాగ్లో సెల్ లేదు. ఆయన దగ్గర పరిగెట్టుకు వెళ్ళాను. అండి ఒకసారి ఫోన్ చేయండి, నేను బ్యాగ్లో సెల్ లేదు, నేను బ్యాగ్ పెట్టాను అని అంటే లేదు పెట్టడం నేను చూశాను అంటే అదే బాగా వెతుకు అన్నారు. వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఒకసారి రింగ్ చేయండి అంటే రింగ్ చేశాను. రింగ్ చేస్తే బ్యాంక్లో తీసుకున్నాడు ఫోన్. సార్ మీ మేడం గారు ఇక్కడ ఫోన్ వదిలేశారండి అన్నాను. అప్పుడు నాకు ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నేను ఎంతో వేదనగా ఉన్నాను కానీ ఆయన ఎంత నేనేమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. కానీ పోయిందని నేను భయం ఉన్నది. ఏ రోజుల్లో మనకి ఏమి లేకపోయినా చేతిలో ఫోన్ లేకపోతే పని జరగట్లేదు కదండి. అందుకని అన్నీ అందులోనే ఉంటాయి. అప్పుడు సరే ఉన్నదండి, మీరు వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. అయితే రేపు వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. నాకేం రేపు కాదండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, కేజీహెచ్కి ఇప్పుడు వెళ్ళి ఫోన్ తెచ్చేసుకుంటాను అన్నాను. వద్దొద్దు నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను అన్నాను. మీరే వెళ్తారు కండి, పడుకుంటారు కదా, ఫోన్ చేసి కొంచెం పడుకోండి, నేను ఎప్పుడు వెళ్ళి వచ్చేస్తాను అన్నాను. అంటే లేదు లేదు నేను వెళ్తానని చెప్పాను. 3:30 అయిందన్నప్పుడు 3:30కి వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళిపోయారు. బ్యాంకులో ఫోన్ తీసుకున్నారు. మళ్ళీ 4:30కి అంతా ఇంటికి వచ్చారండి. దేవుడు ఎంత గొప్పగా వాళ్ళండి. ఆ ఫోను మరి నేను ఎక్కడైతే అప్లికేషన్ రాసానో మెసేజ్ చూపించానో అక్కడే పెట్టాను. అది నేను ఏమనుకున్నాను అంటే బ్యాంకులో పెట్టేసుకున్నాను అనుకున్నాను. అది బ్యాంక్ వాళ్ళకి దొరికింది కాబట్టి సరిపోయింది. ఆ బ్యాంక్కి చాలా మంది వస్తారు, ఎవరైనా పట్టుకెళ్ళిపోతే అది అనుకున్న పరిస్థితి ఏంటండి, అది మనకి ఇస్తారా? ఎవరు? నేను ఎంత బాధపడాలి. మనం దేవుడు మన వస్తువుని అలా కాపాడతానండి, ఎప్పటిని ముట్టుకొని కొద్దిగా. ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పుడో చూసుకొని ఉంటారు నేను వచ్చేసిన తర్వాత. అప్పుడు చూసి వాళ్ళ దగ్గర పెట్టారనమాట. ఆ విధంగా దేవుడు మరి ఆ యొక్క సెల్ పోయిందంటే మనకి చాలా విషయాలు అందులో ఉంటాయి. నేను వెంటనే భయపడిపోయాను. వద్దు నేను వెళ్ళిపోతానండి, ఇప్పుడే వెళ్ళిపోతానండి, నేను అప్పుడే పరిగెడుతున్నాను అంటే వద్దు నేను వెళ్తాను అని తీసుకొచ్చాను. మొత్తానికి ఫోన్ చేసినప్పుడు ఆ బ్యాంక్ కూడా కాకుండా వేరే వాడు ఎవరైతే ఇంత డబ్బులు ఇవ్వండి, మీ ఫోన్ కావాలంటే మళ్ళా చోటకి రండి ఇలాగన్నీ అంటారు కదండి. అలాగే అవన్నీ నేను ఊహించేసుకుంటున్నాను. మళ్ళీ చిన్న ఇది ప్రభా మీరు మాత్రం నా సామాను పోనేవారు ప్రభా, నా సెలవు క్షేమంగా ఉంచుతారు అని మనసులో అనుకుంటున్నాను. కానీ ఇన్ని ఆలోచనలు ఎప్పుడైతే బ్యాంకులో ఉందని చెప్పాడో అప్పుడు నాకు చాలా సంతోషించింది. వెంటనే అక్కడే ఆయన ఇంకా ఎగలేదు. వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మీకు వందనాలు, సెలవుకుండా చేశారు మీకు వందనాలు అని. కాబట్టి మనకి చూడండి నాణ్యం పోయినప్పుడు
ఆమె ఇల్లంతా వెతికేసి ఆ నాణ్యం దొరికే వరకు ఎంత వేదనగా ఉంటుందండి. దొరికిన తర్వాత అందరికీ చెప్తారు కదా సంతోషించి, నా పరిస్థితి ఆ టైంలో అలాగే ఉంది. ఆ పోయిన సెల్ల వెలుగుతాదా లేదా, ఎప్పుడైతే ఆ బ్యాంక్ తీసుకున్నాడో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అంతవరకు పోయింది, ఎక్కడ ఎవరో తీసుకున్నారు, ఇంకా నాకు దొరకదు, ఇలాగే లేకపోయిన ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడితేనండి దేవుడు మన అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్లు చూస్తారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని ఇంకా గురించదు కాక. నేను సాక్షి చెప్పిన చిన్న విషయాలు చెప్తాను, కానీ దేవుడు స్పష్టమైనటువంటి ఆశీర్వాదం నా జీవితంలో చూపించేసిన తర్వాత ముందుకు రావడం ఇష్టపడుతుంటాను. దాన్ని బట్టి ఈ సాక్ష్యం మీకు విజువల్స్తో పాటు చూపించడానికి ఇష్టపడతాను. దేవుడు ఇంత నీట్గా అంటే వెరీ క్లియర్గా నా జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి, అంటే అనేకసార్లు మన అద్భుతాలు చూస్తూ ఉంటాం మన జీవితాల్లో. అయితే ఒక్కొక్కసారి దానికి ఎవిడెన్స్ మనం చెప్పలేం బయట వాళ్ళకి. అయితే నేను ఏం చేస్తున్నానంటే గత నెల రోజుల నుంచి నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటాను. బేసిక్గా నేను చేసే ఉద్యోగం మీకు తెలుసు, నేను డైరీలో వర్క్ చేస్తాను, మార్కెటింగ్లో చేస్తూ ఉంటాను. మా ఉద్యోగం ఎలా ఉంటుందంటే చాలామందికి ఉపాధి కల్పించే ఉద్యోగం. మా ఉద్యోగం చేస్తూనే కొంతమందికి మేము వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తాం. కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి కానీ, లేదంటే వ్యాపారంలో సరిగ్గా లాభాలు రానివాళ్ళకి కానీ, ఏదైనా సరే మేము మా ఉద్యోగం అంతా కూడా మాతో పాటు సంపాదించుకునే ఉద్యోగాలే. మేము చేసే వ్యాపారం అంతా. అయితే మేము నేవల్ ఏరియా 104లో డిఫెన్స్లో అక్కడ ఒక స్టాల్ మా విశాఖ డైరీకి వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. డైరీ అక్కడ బిజినెస్ అదే మిల్క్ అవైలబుల్గా ఉంచమని చెప్పి. అయితే ఆ స్టాల్ అలాట్మెంట్ అంతా జరిగింది. అది జిఎం మార్కెటింగ్ పేరున అగ్రిమెంట్ జరిగింది. మేము అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. వాస్తవానికి జిఎం మార్కెటింగ్ పేరు లీగల్గా అగ్రిమెంట్ జరిగినప్పుడు కూడా దాని అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సింది కింద లెవెల్లో ఉన్న మేము ఎగ్జిక్యూటివ్స్మే. ఆయన పేరుని జరిగింది. మేము షాప్ ఓపెన్ చేసాం. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే వితౌట్ మై కన్సర్న్, అంటే మాకు అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బిజినెస్ బాగా వస్తున్న ప్లేస్లో చైర్మన్ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళ చుట్టాలను కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ మీరు స్టాల్ పెట్టుకోండి అని. అంటే అలా అయితే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాల్ని మా చైర్మన్ గారు యలమంచిలి నుంచి ఒక ఆయన పేరు కూడా తులసిరాము, యలమంచిలి అచ్యుతాపురం టీడీపీ ఎంపీకి ఆయన ఆ ఫ్యామిలీ తీసుకుని నాకు అప్ చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళ చేత ఓపెన్ చేయడం జరిగింది. స్టాల్ మీరు చూస్తుంటారు ఇమేజ్లోని. ఆ స్టాల్ మేము ఓపెన్ చేసాం 2025 జూన్, అదే జూలైలో స్టాల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్ చేశారు. వాళ్ళు ఏమైందంటే ఆలోచిస్తాడని ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత, వాస్తవానికి మీకు మాతో పాటు ఫోటోలో ఉన్నాయని ఒక ఆయన డెంటల్ డాక్టర్, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళకి ఈ బిజినెస్ అంత ఎఫెక్టివ్ కాదు. అంటే వాళ్ళ ఉన్న స్టేచర్కి, వాళ్ళకు ఉన్న ఫ్యామిలీస్కి ఈ పాలు అమ్ముకునే బిజినెస్ అంత కరెక్ట్ కాదు. బట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయని చైర్మన్ గారి ద్వారా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 నెలలు 4 నెలలు నడిపిన తర్వాత, ఒక 5 నెలలు నడిపిన తర్వాత వదిలేశారు. అంటే మాకు ఆపేస్తాను చెప్పినప్పుడు కూడా మేము ఒప్పుకోలేదు. అలా ఆపేస్తే అవ్వదు, మనకి అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో 11 months జరిగింది కాబట్టి 11 months ఖచ్చితంగా మనం దాన్ని రన్ చేయాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా రన్ చేయలేక వేరే వాళ్ళు సేల్స్మెన్స్ పెట్టి సడన్గా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కరెంట్ బిల్స్ కానీ, అక్కడ ఉన్న రెంటల్ కానీ ఆగదు. ఎందుకంటే బయట షాప్ అనుకుంటే ఆ ఓనర్కి ఏదో చెప్పేసి మనం బయటకు వచ్చేది. ఇది అగ్రిమెంట్ జరిగింది 11 months బై సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ అవుతుంది. మన రూల్ ఆఫ్ లా, మన లాస్ అన్ని సివిల్ లాస్ అన్ని మనకి వేరే ఉంటాయి, డిఫెన్స్ లాస్ అన్ని వేరేలా ఉంటాయి. అంటే అక్కడ ఏదైనా తేడా అయితే వాళ్ళకి సెపరేట్గా జైలు ఉంది, అక్కడ వేస్తారు, మన జైలు కాకుండా. అంటే వాళ్ళతో అయిపోయింది, ఆలోచిస్తాడని ఆగిపోయింది. సరే ఇప్పుడు దాన్ని ఎలాగో రన్ చేయాలి. అప్పుడు ఒక ఆయన శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వచ్చి, ఆయన పేరు ఆదర్శ్, మన అగనంపూడి క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ గాజువాకలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా పెట్టుకున్నాడు. మా ఆఫీస్కి వచ్చి, సార్ నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి, మేము బిజినెస్ చేసుకుంటాం, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడని చెప్తే, మేము బేసిక్గా అయితే ఎవరి చేత లంసన్ డిపాజిట్లు కట్టిస్తాం. 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కట్టి, ఎందుకంటే ఏమైనా అయితే తర్వాత ఆ డిపాజిట్ నుంచి మీకు క్లెయిమ్ చేసుకోవాలని. అయితే ఆ అబ్బాయిని చూసి నాకు ఎందుకనో వేరే అబ్బాయి రిఫర్ చేశారు, నాకు వేరే అయినా మా స్టాఫ్ రిఫర్ చేసి అన్నట్టు. సరే నేను కొంచెం జెన్యున్గా ఉన్నాడు కదా, ఉద్యోగం చేసుకున్నాడు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసి పెడుతున్నాడు అంటే జనరల్గా పోలీసులు పర్మిషన్ ఎవరు ఆయన బిజినెస్ ఆ హాస్టల్ పెట్టుకోవడానికి. సరే కానివ్వని చెప్పేసి నేను ఒక 20,000 మాత్రమే డిపాజిట్ తీసుకుని ఆయనకి ఈ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంతా అప్పచెప్పాను. వాస్తవానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది పొలిటీషియన్స్, వాళ్ళు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆయన దగ్గర తీసుకోకుండా రెండో వ్యక్తికి నేను ఇచ్చాను. ఆయనకి ఇచ్చిన తర్వాత 3 months రన్ చేశాక ఆయన కూడా అక్కడ బిజినెస్ చేయలేక, వాస్తవానికి ఏంటంటే అక్కడ డిఫెన్స్ రూల్స్ అక్కడ ఏ పర్సన్ అలౌ చేయరు, లోపల సేల్స్ చేయడానికి కూడా వాళ్ళకి
పోలీస్ ఎంక్వైరీలు అన్నీ తీసుకుని పట్టుకెళ్ళడం, లోపలికి వెళ్ళడానికి ఒక బాధ, బయటికి రావడానికి ఒక పాస్లు అవి చూపిస్తే కానీ వెళ్ళలేము. ఈవెన్ ఒక్కొక్కసారి ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆ టైంలోనే మనకి పాకిస్తాన్లో యుద్ధం జరిగింది. ఆ బార్డర్లో ఆ టైంలో అయితే అసలు దారుణంగా లోపలికి వెళ్ళకుండా బయట, అంటే రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ, బయట అదర్ పర్సన్స్ ఈజీగా అలౌ చేస్తే ఈ పార్లమెంట్లో వాళ్ళు లోపలికి వెళ్ళి ఇబ్బంది అవుతుంది, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సరే ఆయన కూడా ఆగిపోయి ఎస్కేప్ అయిపోయి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, మొన్నదాకా జరిపించింది కొంత లాస్ అయితే ఈయనకి వచ్చి నేను వితౌట్ ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకోకుండా బై ఫ్రెండ్లీ నేచర్లో గ్రాటిట్యూడ్తో ఆయన స్టార్ట్ చేసి ఆయన చేసి బిజినెస్ చేయించి తీరా చేయించాక 54,000 అవుట్ స్టాండింగ్ ఉండిపోయింది. మేము నావికి కట్టాల్సింది. డైరీ ఏం చేస్తుంది, జిఎం మార్కెటింగ్ పేరు జరిగింది కాబట్టి జిఎం మార్కెటింగ్ నోటీసులు పనులు చేశారు. ఇలా మీరు బిజినెస్ చేయట్లేదు, ఖాళీ చేస్తారా ఉంటారా లేదని ఒక డిమాండ్ నోటీస్ 54,000 ఇచ్చి సర్వీస్ చేశారు. అప్పుడు జిఎంకి ఏమవుతుంది, నా మీదే కోపం వస్తుంది. ఇది అసలు ఏ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, అంతమందికి ఎలా మార్చు, అసలు బిజినెస్ జరుగుతుందా లేదో, ఎందుకు ఇలా ఇగ్నోర్ చేసాము, ఎందుకు ఫస్ట్ ఆయన దగ్గర మీరు అమౌంట్ తీసుకోలేదు, రెండో ఆయన దగ్గర సరైన డిపాజిట్ చెప్పించాలి కదా అని. సరే అప్పట్లో ఆ సమయానికి వచ్చి ఉన్నాము. నేను అనుకున్నాను మేబీ 54,000 నేను పే చేయాల్సి వస్తుంది, లేదా ఆ డైరీకి రెంటలు కట్టాలి. అదొక ఆ డైరీకి ప్రొడక్ట్ బాయ్కి ఒకటి పెట్టేసి ఉంచాడు ఆయన, ఆ పేపర్ మీద రాసి ఉంటాను మీకు కనబడుతుంది. 5,400 పాలు బిల్లు కట్టాలి, 17,000 ఏమో పెరుగు బిల్లు కట్టాలి. సరే ఇవన్నీ నేను కట్టాలి, నేను ప్రిపేర్ అయిపోయాను. సరే ఈ ఇయర్ నేను ఖచ్చితంగా ఒక 70,000 నుంచి 80,000 నేను పే చేయాల్సి వస్తుంది, ఆ క్లియర్ అంతా సెటిల్ చేయాలని. అప్పుడు కొన్ని రోజులు ఆ అబ్బాయి ట్రై చేసి నేను నాలో ఉన్నటువంటి లాయర్ని లేపాను బయటికి. అంటే బేసిక్గా మనం ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ సర్వ్ చేయకుండా 2,000 తీసుకుంటారు, అట్లీస్ట్ సింపుల్ నోటీస్ పంపించాలన్నా. నేను ఏం చేశానంటే నేను ఓన్గా నోటీస్ తయారు చేసి పంపించాను. ఎందుకంటే ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఫర్మ్లో ఆయన భయపడతాడు, ఆయన ఉద్యోగం పోతుంది. దట్టు ఆయన అక్కడ ఉమెన్స్ హాస్టల్లో నడుపుతున్నాడు, అది కూడా థ్రెట్ అవుతుంది. ఎందుకంటే హాస్టల్ నడపాలంటే అంత ఈజీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నావీలో పెట్టాను నేను, ఇతను వచ్చి అమ్ముతుంటారండి సేల్స్ అని. అక్కడ ఆయన బైండ్ అయ్యి ఉన్నాడు. సో నావీ ఆఫీసర్కి సపోర్ట్ తీసుకొని నేను ఆయన నోటీస్ పంపిస్తే అప్పుడు ఆయన భయపడి మీరు చూస్తే ఫోన్పేలు వస్తూ ఉంటాయి, 5,000, 15,000, 17,000 నాకు ఫోన్పే చేసే చూసారా. ఒక వ్యక్తి మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత వారికి ఉన్న బాకీలు కట్టడం అంటే ఈ రోజుల్లో అది సాధ్యమైన పని కాదు. ఆయన కట్టేవాడైతే ముందు 3 months రియాక్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే నోటీస్ పంపించానో అప్పుడు రియాక్ట్ అయ్యాడు. సరే అది అలా జరుగుతూ ఉంటుంది. 54,000 కట్టాలి, ఆ 54,000 ఆయనే ఇచ్చేసాడు ఏమండి. ఆ తర్వాత ఆ 17,000 ఆయనే కట్టేశాడు. ఇకపోతే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫ్రేజర్లు అవి ఉన్నాయి, అక్కడ మీరు చూస్తే ఫ్రేజర్స్ ఉంటాయి, అవి నా చేతుల్లో ఉన్నాయి. అది 50,000 కడితే ఫ్రేజర్లు ఇస్తారు. అది ఎవరికైనా సగం రేట్ కమ్మేసి డైరీకి బాకీ కట్టవచ్చు. అయితే దేవుడు ఆల్మైటీ గార్డ్ ఎంత కృప చేస్తాడంటే మీరు ఇంకొక చూస్తే నావీ ఆయన అమూల్ కోడ్తో ఇంకో ఫోటో కనబడుతుంది. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అక్కడ ఉన్న రెసిడెంట్, అక్కడ ఉన్న నావీ ఎంప్లాయీ వచ్చాడు ఆయన, నేను బిజినెస్ చేస్తానని చెప్పి. అప్పుడు ఏం చేస్తాం, పాతవాడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 50,000 రూపాయలు, ఇంకో 1,00,000 రూపాయలు, అదే 1,00,000 రూపాయలు ఆయన దగ్గర తీసుకుని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా వేరే షాప్కి షిఫ్ట్ చేసి, మీరు చూసారా నేను 70,000 కట్టాల్సి వస్తున్న నా చేతి నుంచి 70,000 కట్టాల్సి వస్తున్న వ్యక్తికి ఎవరైతే ఎస్కేప్ అయిపోయారో దూరంగా ఆయన అంత అమౌంట్ పే చేసేదే కాకుండా అక్కడ ఆఫ్ రేట్ మాత్రమే అమ్మగలిగే ఫర్నిచర్ ఎక్విప్మెంట్ ఉంటే దానికి వేరే ఆయన బిజినెస్ చేస్తానని ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వచ్చి 1,00,000 రూపాయలు కట్టి ఆ రెండో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది, నా చేతిలో లాస్ లేదు ఏమండి, 1,00,000 రూపాయలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. పాత ఆయన వచ్చి అడిగితే నేను ఆయన ఫైన్ వేస్తాను ఖచ్చితంగా. వితౌట్ ఇంటిమేషన్ నువ్వు ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయావు కాబట్టి యాజ్ పర్ నావల్ రూల్ ప్రకారం, సివిల్ రూల్ ప్రకారం నువ్వు ఎగ్జామ్షన్ నీకు అసలు నీ కోర్టు పనిష్మెంట్ తప్పేయాలని చెప్పగలను. నేను ఈ 1,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వాలి, పాత ఆయన వస్తే ఇవ్వాలి, రాకపోతే ఎవరి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. అంటే దేవుడు 80,000 రూపాయలు నా చేతి నుంచి లాస్ అవ్వాల్సిన దేవుడు తిరిగి నాకు ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఉండేలా చేశాడు. అదే దేవుని కృప అంటే ఏంటంటే మిరాకిల్స్ ఎక్కడో జరగవు. నేను ప్రిపేర్ అయ్యి నా చేతిలో డబ్బులు కట్టాల్సింది, అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సింది లేదంటే ఎక్కడికైనా ఇవ్వాల్సింది మనం ఇస్తాం. కానీ ఊరికి మనం ఎవరికి అన్యాయం చేయకుండా మన చేతిలో ఎందుకు డబ్బులు కట్టాలి అంటే అది గిల్ట్ ఫీల్ వస్తుంది. అంటే నేను ఉద్యోగం హారం చేశాను, ఆయన నమ్మాను అంతే తప్ప నేను ఇక్కడ ఎవరికి హారం చేయలేదు, మోసం చేయలేదు నేను కట్టడానికి. మనం ఏదన్నా అవసరమైతే ఖర్చులు పెట్టుకుంటాం, కానీ ఉద్యోగపరంగా ఇది ఎందుకు నేను కట్టాలి, నేను తప్పు చేయనప్పుడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దేవుడు నేను ఒకటే మాట్లాడుతున్నాను, దేవుడు ఇవన్నీ క్లియర్ చేస్తాయి. మీ సన్నిధిలో నేను ప్రత్యేకమైన పని మీరు ఎప్పుడు చూస్తూ ఉంటాను. నాకు సమస్య వచ్చినప్పుడు దేవుని మొక్కుబాటు చేసుకుంటాను. ఈ పని నాకు క్లియర్ చేస్తే, ఈ వ్యాధి నుంచి మమ్మల్ని బయటకు లేపితే
ఈ సమస్య నుంచి మనం ఎడదీస్తే నేను అంత కాన్ఫిస్తాను, నాకున్న అలవాటు అనమాట మొక్కుబడి. కానీ బహుశా మా పూర్వీకుల నుంచి మేము దేవుని నమ్ముకోవాలని వచ్చినంత అలవాటు ఏమో, కానీ దేవునికి నేను కృతజ్ఞతకు ముందుగా నేను మొక్కుబడి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చాడు. దాన్ని బట్టి ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ 54,000 అవుట్ స్టాండింగ్ ఉంది కదా రెంటల్ అండ్ లీజ్ ఛార్జెస్. ఆయన దగ్గర నేను వెళ్ళాను పట్టుకుని అమౌంట్, బ్రదర్ ఈ అమౌంట్ నేను కట్టేస్తానంటే, సార్ మీరు లాస్ట్ 1 month రన్ చేయకుండా షాప్ ఖాళీగా ఉంచారు కదా, నేను ఏప్రిల్ 30న కొట్టేస్తానని, ఒక నెల మీకు 2,500 తగలకుండా ఉంటుందని నేను ఇంత అనుకుంటాను. అక్కడ మేడం సార్ మీరు ఎందుకు లేదు కట్టుకోవడం తీసేస్తానని చెప్పి 52,000 తీసుకొచ్చారు. మీకు కట్టలేదు ఇమేజ్. ఈ 52,000 కట్టడానికి సిద్ధపడినప్పుడు ఆయన అన్నాడు, లేదు సార్ ఇది బోర్డులో ఉంది, సింధియాలో సర్కార్లో బోర్డులో ఉంది, ఇది ఇంకా తగ్గుతుంది, మేబీ మీకు 9 నుంచి 10,000 తగ్గుతుంది, అప్పుడే కట్టొద్దండి, అది తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మీకు నేను ఫోన్ చేస్తాను అప్పుడు కట్టండి అన్నాను. అంటే 98% నేను ప్లస్ అవ్వగా ఇంకొక 2% అంటే అది ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. నేను కట్టాల్సింది మనం అలాగే కడతాం, మనకి బయట నుంచి పేమెంట్ వాళ్ళ దగ్గర వసూలు చేయిస్తాం, కానీ అది మొత్తం కట్టకుండా ఇంకొక 10,000 తగ్గుతుందని వెయిట్ చేయమని. ఇది అంతా దేవుని కృపంగా అందుని బట్టి దేవుడిని ఏం చేస్తానంటే, నాకు చేసిన మేలుని బట్టి దేవుడికి 5,000 రూపాయలు కావాలి నేను దేవునికి ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది దేవుని సర్వీస్ అవనివ్వండి, మా ఇంటిలో పని అవనివ్వండి, ఆఫీస్లో పని అవనండి, ఒక పిల్లాడు హోంవర్క్ 2 పిల్లలకు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒకడు ఏమి రాయకుండా వేస్తాడు, జస్ట్ ఏవి రాయకుండా, ఒకడేమో అన్ని రాసేస్తాడు. కానీ అక్కడ టీచర్ అంటుంది తప్పులు ఎవరు ఎదుగుతారండి, రాసిన వాడితోనే తప్పులు ఎదగడానికి ఉంటారు తప్ప రాయని వాడికి ఏమో నీ బ్రతికంతే నువ్వు ఎందుకు పనికిరావు అనేస్తే అక్కడితో క్లియర్ అయిపోతుంది. ఈ రాసిన వాడు పుస్తకం తీసుకొని లైన్ తిన్నగా రాయలేదు, నువ్వు బ్లూయింగ్తో రాయలేదు, రైటింగ్ బాగోలేదు, ఈ స్పెల్లింగ్ బాగోలేదు, డిక్టేషన్ బాగోలేదు అని చెప్తూ ఉంటారు. అందుని బట్టి మనం ఏ పని చేసినా, ఏ పని చేయడానికి ముందుకు పూనుకున్నా వాడికే సమస్య, అంటే వాడికే వంపులు పెడతారు. ఏమంటే మనం ముందుకు పని చేయడానికి వచ్చినప్పుడే వంపులు పెడతారు. ఏ పని చేయకుండా వచ్చి షూటు పూటేసుకుని కూర్చొని వెళ్ళిపోతే వాడు మంచివాడు అవుతాడు. ఎందుకంటే వాడు ఏం చేయడు తప్పులు ఎతకడానికి. మీకు అర్థమైందండి? ఏదైనా పని చేస్తేనే దాంట్లో వంకలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుని బట్టి ఏంటంటే ఎవరో వంకలు చెప్తున్నారని మనం పని చేయకుండా పోవడం, ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ఆ యొక్క యాక్టివిటీకి దూరంగా ఉండడం, లేదా సింపుల్గా చెప్పాలంటే అల్లగడం, లేదా దూరంగా ఉండడం. ఇవన్నీ విషయాలు నేను ఎందుకో దేవుడు నాతో మాట్లాడమని చెప్తున్నాడు. ఇది మనకి ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం ఎత్తుపస్తులనే కాదు. దీనివల్ల మనం ఏమవుతామంటే అనేక సార్లు బలహీనం అయిపోతుంటామట. అనేక సార్లు మనం నివాసం యోగ్యంగా కాకుండా వెళ్ళిపోతాం. మీరు గమనించండి, చాలా మందిని చూశాను, నివాసం స్థిరంగా ఉండలేకపోతాం ఒక చోట. దట్టు అనేక సార్లు మనల్ని బలహీనపరుస్తుంటుంది ఆత్మ ద్వారా, శరీరం ద్వారా. ఎందుకంటే దేవుడు నాకు ఈ మాటలు మాట్లాడుతుంటాడు. అందువల్ల ఏంటంటే పని చేసిన వాడికి ఎప్పుడు వస్తూ ఉంటాయి. నాకు పంట సాగుతుంది, అది నేను చెప్పను. కానీ అందుని బట్టి మనం ఏం చేస్తామంటే మనం చేసేదే ముందుకైనా సహాయం చేసుకుని మన దేవుడిని ఆధారపడి చేద్దాము. ఈ చేసినటువంటి మేలును బట్టి దేవుడికి వందనాలు తెలియజేసి సాక్ష్యం పాస్టర్ గారికి వందనాలు తెలియదు. చూడండి, ఇల్లు చిన్నది రేగులేసి వెళ్ళిపోయింది. మరి వరసంటే అటు ఇటు కట్టి మా కోడలు అన్నారండి, మీరు ఇక్కడ ఉండకండి, అక్కడ అద్దెకి తీసుకొని వెళ్ళిపోండి, గాలి ఉన్నాయి, ఎక్కువ వర్షాలు ఉన్నాయి అన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, దేవుని ప్రార్థించుకున్నాను. ప్రార్థించుకొని పెద్దవాడు వెళ్ళి వాళ్ళని అంతా తిరిగి వచ్చారు. ఎక్కడా లేదు. ఉన్నాయంటే జాతిపోయింది. 3 అంతస్తులు మేడలు, 3,500 అద్దెలు, ఇవన్నీ తిరిగి వచ్చే అమ్మకి ఎక్కడ దొరకలేదు. నాకు కావాల్సింది బాత్రూమ్ ఉండాలి, స్నానాలు ఉండాలి, వంట కదలిపోయి ఉండాలి. ఇవన్నీ ఉంటే నేను వస్తాను, లేకపోతే రాదు బాబు ఇక్కడ చచ్చిపోతాను. 40 రాత్రి అంతా ఏడుచుకొని ఉన్నాను. తండ్రి ఏం చేసినా నీ చెత్తవే, నన్ను చంపించినా నీవే, రక్షించినా నీకు తండ్రి. దేవుడు మొదలుపెట్టుకుని ఇద్దరు మక్కలు వదలు ఏడుచుకుంటే మళ్ళీ నాకు ఎలా వచ్చింది. ఆ ఇల్లు అయితే మేము ఆ పట్ట 1800 కమ్మేశాం. ఆ అమ్మాయి ఇక్కడ లేదు. సోడవరం కొడుకు ఉద్యోగంతో అక్కడికి వెళ్ళిపోయింది. టిఫిన్కి వెళ్తాడు అదే బాబు ఎందుకైనా మంచి అడిగి కాంట్రాక్ట్ ఇల్లు అన్నాడు. వెళ్ళిన తర్వాత అమ్మ బాబు నాకు తెలియదు, ఆవిడ టెన్షన్కి వస్తుంది, ఆవిడని అడగండి, అడిగితే ఇస్తుందేమో అంటే టెన్షన్కి వచ్చింది అంతవరకమ్మ. ఏమమ్మా అంటే అమ్మ నీకోసం ఉన్నాను రా అన్నాడు. ఎందుకు పిండి అంటే అమ్మ ఇల్లు ఇస్తుంది, మాకు ఇల్లు పడిపోతుంది, అక్కడికి వెళ్దాం, మాకు అక్కడికి వెళ్ళి తరపలేదు అంటే
తాళాలు ఇచ్చింది, ఆయన చూపెడతాను మా తేజాం ఇంటికి ఎదరే. అయితే చూపించింది, వరంగా ఉంది, ఇల్లు ఉంది, బాత్రూమ్ ఉంది, బాత్రూమ్లో స్నానాలకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే పిండి వండండి అన్నది. వండండి అని అంత సామాన్లు ఉన్నాయి, తీసి పక్కన పెట్టారు. 3 రోజుల ముందుకు అక్కడ ఉంది. అది వచ్చింది. 3వ తారీఖున వచ్చి ఆ సామాన్లన్నీ పక్కగా పెట్టించుకొని ఇంకా వండండి బాబు అని చెప్పింది. తాళాలు ఇచ్చింది. ఆ అమ్మకి అసలు చూసేసింది. అయితే ఆ అమ్మ అత్యంత చెప్పమ్మా నువ్వు చెప్తానండి అంటాను. అలా మగమాడుతామో చెప్పాను. అయితే మేము అమ్మేసిన ఆవిడకి ఇచ్చిన 18,000 ఆవిడకి అందులో పాపం 3,50,000 అమ్ముకోండి. ఆవిడ ఉంచుకోవాలి. అయితే ఆవిడ విశ్వాసం ఉంది. అయితే నువ్వేనా అది కడతావు, కరెంట్ బిల్లు పట్టుకొని ఉంటాను. అమ్మో అలాగే అంటుంది. ఇంకొక ఆవిడ వచ్చి ఆవిడ కొన్నాయి తీసుకోవా, అలా కాదు అమ్మ మగమాడుతుంది చెప్పు. నేను కడుపు పట్టుకొని నా నోరు పట్టుకొని నేను కరెంట్ బిల్లు మీకు అడ్డు కట్టుకుంటా అంటే 1000 రూపాయలు. 1000 కొన్నాము. 1000 అయినా పర్వాలేదు, ఓ కోట్ల నా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు అంత గొప్ప మేము చేసినట్టు ఇంకా బోల్డ్ సాధ్యాలు ఉన్నాయి. ఇక శుక్రవారం దగ్గర నుంచి అక్కడే వండుకొని తింటాను. అన్ని సౌఖ్యాలు బాగున్నాయి. చెయ్యిలు ఎలా మాట్లాడు పుచ్చుకెళ్ళి అలాగా ఆ మధ్యలో ఉన్నాము. మాకు ఏ కోస్త లేదు. ఎవరైనా చూసినాను రామని పిలుస్తారు, ఏ కాలం చెప్తారు అన్నీ వస్తారు. దేవుడి మేలు చేశాడు. దేవుడి చిన్న సాధ్యం దేవుడి. దేవుడు మనకు వందనాలండి. వందనాలు సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. మా అత్తగారు ఇలాగా జరిగిందని తెలియగానే నేనైతే ఎవరికి ఫోన్ చేయలేదండి. మేము అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నేను ఎవరికి కూడా కాల్స్ చేయలేదు, స్టేటస్దే పెట్టాను. కానీ మమ్మల్ని ప్రేమించి అది చూసి సుజతల్లి కూడా వెంటనే ఫోన్ చేసి లేదంటే వస్తారు, స్త్రీల సమాజం అంతా వచ్చి ప్రేయర్ అది చేస్తారు అని అనేసి పాపం అక్కడి నుంచి కూడా మాతోని అలా మాట్లాడుతూ అన్నీ చెప్తూ మమ్మల్ని చాలా ధైర్యపరిచారండి. అమ్మగారు కూడా ఫోన్ చేస్తూ, ఎందుకంటే పెద్దవారు కదా చాలా దూరం, దానితో వర్షాలు ఒకటి పడుతున్నాయి, ఎలా ఉంటుందని నేను ఆలోచించి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. కానీ మమ్మల్ని ప్రేమించి చాలామంది వచ్చి ప్రేయర్స్ కూడా చేశారు. ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఆ రోజు కూడా చాలామంది వచ్చారు. ఒక భారతీయ జీవనజ్యోతి తెల్లవారి నేను ఇంకా చర్చికి వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. మార్నింగ్ డేవిడ్ బ్రదర్ అంటే కష్టంలో ఉన్నాడు, మనకి ఎవరు ఏం చేయకపోయినా మన వాళ్ళు అలా చూస్తే అదొక ధైర్యం వస్తుందండి. ఏదో చేసేస్తారని కాదు, కానీ అక్కడ అంతమంది ఉన్నా నేను ఎక్కువ ఈ సంఘంతోనే నాకు ఇది కదా వచ్చారు. మా అక్కగారికి చాలా జనాలు వచ్చారండి. నేను ఊహించలేదు. వస్తూ చూస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు. నేను అసలు నమ్మలేకపోయాను. ఎందుకంటే పేపర్ గారు కూడా ఎప్పుడు నా దగ్గర తల్లిదండ్రుల కోసం గొప్పగా చెప్పుకొని ఎప్పుడు చెప్పలేదు. నేను ఊహించలేదు. ఎందుకంటే హాస్పిటల్కైనా తన వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే అయ్యో బాగాలేదు అని మేము అనుకుంటాము. మా దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా హక్కుగా ఉండేదండి. మా అత్తగారు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ అమ్మ రాము నువ్వు చాలా బాగా చూసారంట, అందరికీ చెప్పేదమ్మా మీరు చాలా బాగా చూసారంట. ఆ మాట మాత్రం నాకు అంతమంది అలా చెప్తుంటే, ఎందుకంటే ఇక్కడ ఉండేటప్పుడు నేను బాగానే ఉంది, తింటుంది ఉంటుంది అలా అనుకొని నేను పెద్ద ఏమి నా తల్లిలో అలాగే అనుకొని నీకు ఏది కావాలంటే తినేస్తాను, ఏది కావాలంటే చూడండి. నేనేం పెద్ద సర్వీస్ చేసి లేదండి. ఎందుకు దేవుని ఎదుట, ఎందుకంటే ఆరోగ్యమైన మనిషి నేను ఎలా అయితే నా ఇంట్లో ఉంటున్నానో తన అలాగే ఉండాలి అన్నట్టు నేను నా తల్లిని ఎలా అనుకున్నాను అలాగే. కానీ మా పేట గారు తల్లికి చాలా చేశారు. నేను ఏదైనా అన్నా కూడా తల్లిని చాలా ప్రేమించి, నిజంగా చెప్పాలంటే మా అత్తగారి వల్ల మాకు వచ్చింది ఏమీ లేదండి. కానీ ఆవిడ మా అందరికీ ప్రేమను పంచి వెళ్ళిపోయింది.
అదే ఆవిడకి అన్ని విషయాల్లోని చేసుకున్నారు. నేనైతే బాప్తిస్మే ఇప్పించలేకపోయానని నేను చాలా చింతించాను. ఎందుకంటే నేను చెప్పానండి, నా బాధ్యతగా నేను చెప్పాను. మరి మనం చెప్పిన వాళ్ళకి బర్మా వాళ్ళు కదా, వాళ్ళ కిడ్నీలు ఒక్కపళ్ళు అవి తినడం అలవాటు. ఒకవేళ బాప్టిజం తీసుకుంటే అవి మానేయాలేమో అని ఒక భయంతో ఆవిడ ముందుకి అడుగేయలేదు. అందుని బట్టి నేను చాలా ప్రయత్నించాను. కానీ ప్రేయర్స్ అయితే చేసుకుండేదటండి. అక్కడ కూడా అందరూ అన్నారు, అమ్మ ఇక్కడ చర్చిలు అయితే వెళ్ళిపోయేది ఆవిడ, ఎక్కడ ప్రార్థన అయినా వెళ్ళిపోయేదంటే మా అత్తగారు మాత్రం చాలా భయంకరమైన విగ్రహారాధన అండి. కంచర్పాల్లో ఉన్న గుళ్ళన్నింటిలోనే ఆవిడ సర్వీస్ చేసింది. అక్కడ నాకు తెలుసు. అయినా సరే ఆవిడ చేతిని జోడించి దేవుని పాటలకి క్లాప్స్ కొట్టడం నేను చూశాను. ఆవిడ నోటితో ఒప్పుకున్నదని నేను అనుకుంటున్నాను. నా ప్రయత్నం మేము చేసాం, మా బిడ్డలుగా మా బాధ్యత కూడా మేము చేసాం. మరి దేవుడు మరి మా ఆడపిల్లలు కూడా చాలా తల్లి లేకపోతే ఆ బాధలు ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే మా అత్తగారు పాపం అందరినీ చూడాలని ఒకే దగ్గర ఎప్పుడు ఉండిపోయేవారు కాదండి. అందరి దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళు రమ్మనకపోయినా వెళ్ళి చూసైనా వచ్చేవారు. ఆవిడ ప్రేమను పంచి పాప ఆడబిడ్డలు కూడా చాలా దుఃఖించారు. తల్లి లేని వేదన ఎవరికైనా ఉంటుంది. నాకు అత్త వచ్చి కానీ వాళ్ళకి తల్లే కదా. అలాగా ఆ బిడ్డలకు కూడా అందరికీ కుటుంబాన్ని అంతటికి ఆదరణ కలగాలని మీ అందరూ ప్రార్థించండి. వచ్చిన బిడ్డలందరికీ కూడా నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు చాలా విషయాల్లో మాకు సహాయం చేశాడు. నిజంగా ఏమీ లేకపోయినా దేవుడి మీద ఆధారపడితే దేవుడే నడిపిస్తాడు అని మా జీవితాల్లో మరొకసారి మేము చూస్తున్నాము. నిజంగా అక్కడ అలా జరిగినాడు పీటర్ గారే దగ్గరలో ఉన్నారండి. మేమైతే ఇక్కడే ఉన్నాము. నా దగ్గర అయితే అసలు ఏమీ లేవు. అలా నేను వెళ్ళిపోయినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మాకు అక్కడ సహాయం చేశారు. నేను ప్రార్థన అందరితో నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ ప్రభువా నువ్వే మాకు ఆధారం నాయన అని నా మనసులో నేను అలాగ అనుకుంటూ ఉన్నాను. అలాగే దేవుడు అన్నీ జరిగించుకున్నాడు. నిజంగా పాప ఆ రోజు లెగిసిందంట. భోజనం కూడా గృహప్రవేశంకి వెళ్ళి వచ్చి మేడ మీద పైకి ఎక్కిన తర్వాత అండి వాష్రూమ్ కూడా వెళ్ళేసి వచ్చి కింద వాళ్ళందరితో మాట్లాడారటండి. వాళ్ళందరూ అలాగంటున్నారు, అదేంటి ఇప్పుడే మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది అలాగా అవ్వడం ఏంటని అక్కడ వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడిపోయారు. ఇంకా అక్కడ తర్వాత ఇక్కడ చిన్న నొప్పి వస్తుందని చెప్తే మా తోటికోళ్ళు పాపం తెలుసో తెలియకో ఈనో ప్యాకెట్ కలిపి ఇచ్చారటండి. మరి అది ఆవిడకి ఎగోపురు వచ్చిందో ఏటో మనకు తెలియదు. మరి ఆ ఈనో ప్యాకెటే లాస్ట్లో తాగింది. నాకు ఇంక అనిపించింది ఎవరు కూడా ఈనో ప్యాకెట్ వల్ల చాలామంది నేను వింటున్నాను సిచ్యువేషన్స్ వేరేగా ఉండడం. మరి అది తాగిన తర్వాత ఇంకా ఆవిడ కొద్దిగా సృహ లేనట్టుంటే 108కి ఫోన్ చేశారంట. చేస్తే వచ్చేసరికి ఇంకా ప్రాణం లేదు అనేసి చెప్పారు. మేము వెళ్ళడం జరిగింది. కానీ ఏదైనా అయ్యగారు చెప్పినాడు, మనం సంపాదించింది ఏది మనతో రాదు, మంచితనమే వస్తుంది అన్నందుకు మా అత్తగారు అది సంపాదించుకున్నారని నేను అనుకుంటున్నానండి. ఆ కొండల మీద ఆవిడ సర్వీస్ చేయడానికి వెళ్ళేవారంట. నాకు నిజంగా తెలీదు. నేనైతే చాలా తేలిగ్గా మాట్లాడేదాన్ని. నువ్వు మా కొడుకులకి ఏమిచ్చావు, కోడలకి ఏమిచ్చావు, ఎప్పుడు మాకే నువ్వు అన్ని బాధ్యతలు చెప్తామని నేను చాలాసార్లు అన్నానండి. నాకు అదే గుర్తొచ్చేసి నేను ఎక్కువ తప్పు పడిపోయాను. నేను ఇన్ని రోజులు బాధ్యతగా ఉండి ఎందుకు చివరి దినాల్లో ఆ మాట అన్నాను అని అది తీసుకున్నాను. అది నేను ఎందుకు అన్నానని అదే ఎక్కువ దుఃఖం వచ్చింది. ఎందుకంటే నేను అతను పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు ఏ బాధ్యత అయినా నేను చెయ్యొద్దని అతనికి చెప్పలేదు. చేసిన ప్రతిసారి నేను వెనకాతలు ఉన్నాను. మా దగ్గర ఏమీ లేకపోయినా పదండి దేవుడే సాయం చేస్తాడని. అలాగే ఆడపిల్లల పెళ్లి విషయంలో, తండ్రి విషయంలో వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మాతోనే ఉండేవారండి. నేను పీటర్ గారిని పెళ్లి చేసుకొని వచ్చినాడు 13 మంది మధ్యలో నేనున్నాను. లాస్ట్కి మా అత్తగారు మా మరిది గారు ఉండిపోయారు. ఆ మరిది గారికి కూడా మేము పెళ్లి చేసి పంపించేసాము. తర్వాత మా అత్తగారు బాధ్యత నాకు ఫ్యామిలీ పరంగా ఉంది. అది కూడా దేవుడు ఘనంగా చేయించుకున్నాడు. దేవుడు నిజంగా మా పట్ల ఉన్నాడు అనడానికి దేవుడు ఈ సాక్ష్యాలన్నీ దీవించే ఆశీర్వదించను కాక. హల్లెలూయా. మరి సాక్ష్యాలు మనం విన్నాము.
చెప్పిన సాక్ష్యాలు వ్యక్తులను చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపానికి పరిస్థితులు స్తోత్రాలు ఉన్నాలయ్యా. ఈ ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి అనేక కొన్ని సాక్ష్యాలు తెలియజేసి ఉన్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సొంత దేవకర్ గారి యొక్క ఫోన్ని మళ్ళా తిరిగి పొందుకుంటాను నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అలాగే డ్యూటీ గారి యొక్క తండ్రి యొక్క డ్యూటీ స్థలంలో వచ్చినటువంటి చిన్న శోధనను తప్పించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. నీ అద్భుత కార్యాన్ని జరిగించారా. ఫైనాన్షియల్ తండ్రి క్రైసిస్ లేకపోకుండా మా ప్రభ తప్పించి మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అలాగే నూకరత్నం గారి ప్రభ ఉండడానికి నివాసాన్ని మీరు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. దాన్ని ఇచ్చిన నివాసం బట్టి నీకు స్తోత్రం ఆచరించుకుంటున్నాం. ఆవిడ గారి పేటర్ గారిని బట్టి ప్రత్యేక నీ బాధ సన్నిధికి వస్తున్నాం. ఆయన యొక్క తల్లి ప్రభ మరణించిన విషయాన్ని ఇప్పుడు ఎంతగానో మేము అందరం కూడా దుఃఖించున్నాం. ప్రభ తల్లి కనుక తండ్రి ఏ విధంగా గర్భాన్ని ధరించి బాల్యం నుంచి పెంచిందో బిడ్డలను మా ప్రభావ వాటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ గారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించండి, ఆదరణ బిడ్డకు అనుగ్రహించండి. మళ్ళా ప్రభావ యథావిధిగా తన పనులు చేసుకుంటానికి తన తల్లిని మరవడానికి కూడా కావాల్సిన ప్రభావ మరుపును అనుగ్రహించమని కూడా సహాయం చేయండి. కృప చూపించండి. ప్రభావ ఆమె బ్రతుకుండగా చేసిన మంచి క్రియలను కూడా మేము తెలుసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ఏ విధంగా అనేక మందికి సేవలు అందించిందో, వైద్య సేవలు, వాటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నీకు వందనాలు. ఈ విధంగా తండ్రి మా ఆయుష్కాలం ఉన్నప్పుడే మేము అనేక మందికి ప్రభా ఇతరులకి ప్రేమించేవారము, ఇతరులకు సేవ చేసేవారంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి నడిపించుకోమని కోరుతున్నాం. అది సత్య పేటర్ గారిని నీ కృపల హస్తాలని ఎత్తిపెట్టుకొని ఆదరణ సంతోష సమాధానం ఎప్పటికీ అనుగ్రహించమని కోరుచు యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వారంలో జరగబోయే ప్రకటనలు కూడా మనం చూద్దాం. సండే స్కూల్ యథావిధిగా ఉదయం 9 నుంచి 10 గంటలకి ప్రతి ఆదివారం జరుగుతుందండి. పిల్లల్ని మరి పంపించవలసిన కోరుతున్నాను. మరి అశ్రద్ధ చేయవద్దు. అలాగే ఆరాధన అయినంటనే యూత్ మీటింగ్, అలాగే సండే వర్షిప్ సాంగ్స్ ప్రాక్టీస్ ఉంటున్నాయి. యవనస్తులైన వారు మరి భోజనం అయిన తర్వాత వెళ్ళిపోకుండా మరి సంఘంలో మళ్ళా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వారంలో పుట్టినరోజులు మరి 20వ తారీఖు జూలై బి వెంకట్రావు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కనుక దయచేసి ఆయన ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను వెంకట్రావు గారిని. అలాగే నాగమణి యొక్క వివాహ దినం పెళ్లి రోజు 24వ తారీఖు ఆమె కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కిత్తూరా గారు 15వ తారీఖున మరి పుట్టినరోజు అండి ఆమెది. ఆమె కూడా ముందుకు వచ్చినట్లయితే మీ అందరికీ చిన్న బహుమానం ఇచ్చి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. కిత్తూరా గారు బయట ఉన్నారమ్మా, ఒకసారి పిలవండి. మహాపరిశుద్ధుడు సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపగల దేవ నీ పరిశుద్ధ పాదాలుగా ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారంలో పుట్టినరోజు జరుపుకుంటున్నాం వెంకటరావు గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డను ఎంతవరకు కాపాడారు, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చారు, పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రానున్న దినాల్లో కూడా నీ కృపగల హస్తాల్లో బట్టి ఎత్తిపెట్టుకోండి. రాకపోకలు మీరు తోడండి, పని స్థలాల్లో మీరు తోడండి. కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించి ఏమని అడుగుతున్నాం. ఇచ్చిన నూతనమైన దయా కిరీటాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అలాగే కీర్తిరం గారు కూడా ప్రభావ వృద్ధిరాలు దాని బలహీనరాలు అయినప్పటికీ కూడా నీ ఉచితమైన కృపను పెట్టుబాటులో చూపించి నేను నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనయ్యా. అది ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మరోసారి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని నీ చిత్తం ఏమైందో ఆమె పట్ల రానున్న దినాలన్నింటిలో కూడా దాన్ని నెరవేర్చమని కూడా అడుగుతున్నాం. మహిమ గంట ప్రభావం మీరు ఆరోపించుకోండి. ఈ ప్రభావాన్ని నాగమణిని బట్టి పాసనికి వస్తున్న ప్రభావ బిడ్డకి ఇచ్చినటువంటి ఈ యొక్క వివాహ దినోత్సవం బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు పెట్టి నీకు ఆపుతరించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావాల్సినటువంటి జీవన వృద్ధిని మీరు అనుగ్రహించినందుకు కూడా మీకు స్తోత్రాలు ఉన్నాయా. రాను దినాల్లో కూడా ప్రభావ నీ స్వాధీనంలో పెట్టించుకుని నీ చిత్త ప్రకారంగా మేము నడిపించుకోమని పడుతున్నాం. ప్రతి అవసరతలన్నింటినీ కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చి మీరు మహిమ పొందమని పడవచ్చు. పొద్దున్నకుల మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.
పిచ్చిలో వచ్చిన వాళ్ళకి తర్వాత దీవెన చేతానికి వస్తారా? బైబిల్ క్విజ్లో పోటీలో మరి బహుమతి గెలుచుకున్నటువంటి దీపు. సమయంలో కానుకలను సమర్పించుకుందామండి. అందులో లేచి నిలబడదాం. సత్య సువార్త సావాస పాటల పుస్తకంలో నుంచి మొదటి కీర్తన 1వ పాటను మనం పాడుకుంటూ కానుకలను సమర్పించుకుందాం. అందులో లేచి నిలబడదాం, కానుకల్ని సమర్పించుకుందాం పాట పాడుకుంటూ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. రాజు నీవే నా తండ్రి నీవే, రాజు నీవే నా తండ్రి నీవే, నిన్ను విలువను ఎడబాయను. కలములతో రాయగలమా, కలలతో వివరించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అదే దయచేసి మనం కూర్చున్నాం. సమర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థన చేస్తున్నామండి. మన మధ్యన ఉన్నటువంటి యోబు గారు సమర్పించబడిన కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నాయన, ఎంతగానో మమ్మల్ని ప్రేమించి రక్షించిన దేవా నా తండ్రి,
నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇచ్చిన కానుకలు పెట్టి నా తండ్రి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నాయన నా ప్రభా యేసయ్య నాయన ఈ కానుకలు నాయన నీ రాజ్యవ్యాప్తంగా వాడుకోవడానికి నాయన నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందామండి. యవనస్తులని బిడ్డ ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను. స్తుతి ఆరాధన పాల్గొవాలని ఉత్సాహం కలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. కొంత సమయం ప్రభువుని స్తుతించి ఆయన ఆరాధిద్దాం. నీళ్ళు